హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదామండి. ఆదికాండం 39వ అధ్యాయము 18, 19 వచనాలు. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. జీవము కలిగిన మా దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటును మీరు దాచి ఉంచిన ఉన్నతమైన, నూతనమైన, అతి శ్రేష్టమైనటువంటి లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతో కూడిన క్రీస్తు మర్మమును సర్వ సంపూర్ణ సత్యమైనటువంటి నీ మనసులో నువ్వు నిర్ణయించుకొని నీ ప్రజలకు తెలపాలనుకున్నటువంటి సత్య వాక్కు ఏమైతే ఉన్నదో, సంగతులు ఏమైతే ఉన్నాయో, నీ కృప ద్వారా వాటిని బయటకు తెచ్చి నీ పక్షంగా నిలిచిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నీ అనాది సంకల్పంలో ఈ అల్పుడైన నీ దాసునికి నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి ప్రభువా, నీ సంకల్పంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితోనూ సమకూడిన శబ్దంతరాల్లో ఇలా వింటున్నా లేదా వీడియో ద్వారా ఇక ముందైన వినబోతున్నా వింటున్నా అందరితోనూ నాతోనూ మీరే సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, లోబడి హృదయాన్ని, వాక్యానికి అనుగుణంగా బ్రతికే కృపను, నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే కృప, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీ పాద సన్నిధిలోనే అనేక సంగతులు నీ చేత బోధించబడి, తర్ఫీదు చేయబడి, బలపరచబడి, శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి, సత్యములో ప్రతిష్ఠింపబడి, సర్వ సంపూర్ణ సత్యం అందరికి తెలియపరుస్తూ నమ్మి ముందుకు వచ్చిన వారికి రక్షణ బాప్తిస్మం ఇచ్చి సత్యములో వారిని ప్రతిష్ఠ చేయటమే కాదు, సత్య సంబంధమైన సంఘాలు స్థాపిస్తూ నీవిచ్చిన సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో అత్యుత్సాహముతో నీ కృపను బట్టి సాగిపోచు నీ పని సమర్థవంతంగా చేసి, దేవా, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా సంపూర్ణంగా నెరవేర్చటమే కాదు, మేము సంపూర్ణ సిద్ధి పొందుతూ, సంపూర్ణ సిద్ధి పొంది, అలాగనే నీ చిత్తంలో మాకు ఇచ్చిన వారిని సంపూర్ణులుగా చేసి, వారు మేము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ధైర్యంగా మిమ్మల్ని ఎదుర్కొని, ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా, మంచి దాసురాలని ఆ మెప్పు, ఆ ఘనత, ఆ బహుమతులన్నీ పొందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో మేము నిలచి
యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యము కలుగునట్లుగా నీ కృప ద్వారా తీర్పు తీర్చుట ఎట్లనో నిత్య రాజ్య పరిపాలన చేయుటకు కావలసిన ప్రతి తర్ఫీదును కూడా ఇచ్చే అయా అయా అందుకే మాకు ఉపదేశించమని బలపరచమని బతిమలాడుతున్నాం. దేవా, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు ఇంచాది ఏవైనా సరే, మత్తయి 16:18-19, మత్తయి 18:18 ప్రకారం నీవిచ్చిన అధికారం చొప్పున వాటి ప్రభావాన్ని బంధిస్తున్నా, నిత్య నరకంలోకి ఇసిరి కొడుతున్నా. అక్కడ ఇప్పుడు యేసు నామములో లయమైపోనుగా. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తాన్ని కంచెగా, రక్షణ కంచె అగ్ని కంచెను చుట్టూ వేయండి. దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం నిత్యం కావలుగుంచు. నీవే అగ్ని ప్రాకారమే మా చుట్టూడు, నీ చేతినిలో మనం దాచిపెట్టు. మహిమేగని మాపై ఆవరింపచేసి మేమున్న ఈ స్థలాన్ని సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసునుడు నీలోని ప్రభావం నలుదిక్కులు ప్రబలిలొచ్చు. ఈ స్థలం అంతా నీ సన్నిధి ప్రభావం చేత తేజో మహిమ చేత యేసు నామములో నింపబడును గాక. నీవే చూడునండి. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, నీ మీదే ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేతర అతిక్రమ దోషాలు ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటున్నాను. క్షమించి నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలముతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మజ్ఞులు పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలోక శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 నన్ను మమ్మల్ని నీ ఆత్మచేత చక్కగా దేవా, నీ ఆత్మచేత నింపి చక్కగా మమ్మల్ని నిలబెట్టు. మాతో మాట్లాడు. యెషయా 51:16 ప్రకారం నీ కృపను, మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4:27, 28, 29, 30, 31 ప్రకారం నీ కృపను నాకు దయచు. ఇర్మియా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచు. నీవే మాతో మాట్లాడమని బతిమలాడుతూ నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకుంటూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని సమస్తాన్ని నీ చేతులకు అప్పచెబుతూ యేసయ్య నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది సమకూడిన, అలాగే నా ఈ మాటలు వింటున్నా లేదా ఈ వీడియో ద్వారా ఇప్పుడైనా తర్వాత అయినా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగం మనకు తెలిసినదే. ఏంటై అక్కడ జరిగిన సందర్భం అంటే, యోసేపు ఎవరి దగ్గర అయితే పనివాడిగా ఉన్నాడో, ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన పనివాడిగా? యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకు సేనాధిపతియునైన పోతీఫర్ అనొక ఐగుప్త్యుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. ఎవరు కొన్నారంటే, ఇలా ఆదికాండం 39 మొదటి వచనాన్ని చదివా నేను. ఇప్పుడు మూల వాక్యం ఏమో 18-19 వచనాలు ప్రభు ఇచ్చాడు. యాకోబుకి దేవుని కృపను బట్టి 12 మంది సంతానం ఉన్నారు. యాకోబుకి దేవుని కృపను బట్టి 12 మంది సంతానం ఉంటే 12 మందిలో ఒక ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి పేరే దేనా. ఈ దేనా చేసిన పని తెలిసింది అందరికీ. అయితే మనకిప్పుడు ఆమె యొక్క వ్యవహారము, జీవిత శైలి మనకు అవసరం లేదు. ఎందుకంటే వాక్యంలో నుంచి పక్కకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి అవసరం లేని సబ్జెక్ట్ పక్కన పెడదాం. యాకోబుకి ఎంతమంది? 12 మంది సంతానం, 11 మంది మగపిల్లలు, ఆడపిల్ల ఒక్కతి. అయితే ఈ 12 మంది సంతానం యొక్క చరిత్ర ఒకసారి చూస్తేనేమో
అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు. అబ్రహామా, నీ సంతానం ఇలా ఉంటుంది, ఇది పరిస్థితి, నీకు పలానా చోట పలానా నేను చూపించే దేశానికి పద అని ఇలా చెప్తాడు. ఆ తర్వాత అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ముందుకు అడుగులు వేశాడు. అయితే అబ్రహాముకి ఇచ్చింది ఎంతమంది సంతానాన్ని ఇచ్చాడు అబ్రహాముకి? ఒక్కగానొక్కడు. అది కూడా 24 సంవత్సరాలు నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు, పట్టుదల, ప్రార్థన. 25 సంవత్సరాల 25వ సంవత్సరాన అంటే అబ్రహాముకి 99, ఆయన భార్యకు 89, 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఈ 10 సంవత్సరాల వ్యత్యాసంలోనే ఇక 100వ సంవత్సరం వస్తుంది. ఇక అబ్రహాముకి స్త్రీ గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వాలంటే లేదన్న సంవత్సర కాలము పట్టుద్ది. కొంతమంది 7 నెలలకే బిడ్డను కనేవాళ్ళు ఉన్నారు, 8 నెలలకు కానీ, ఇన్ని నెలలకైతే మగపిల్లగాడని, ఇన్ని నెలలకైతే ఆడపిల్ల అని ఒక నానుడి ఉంది. సరే, అదంతా మనకు అనవసరం. కానీ లేదన్నా ఒక స్త్రీ గర్భం దాల్చి బిడ్డను కనాలంటే సంవత్సర కాలము ముడిగా చెప్పుకోవచ్చు. అయితే మీదటికి ఈ కాలానికి అన్నాడు దేవుడు వచ్చి. ఆదికాండం 18-19 అధ్యాయాలు ఉంటాయి ఆ సబ్జెక్టులు. మీదటికి ఈ కాలం కల్లా అంటే వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు. నమ్ము అని చెప్పాను అనగానే సరేనని చెప్పని ముందుకేమో వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారంటే, మరి ఏంది ప్రభువా, 99 నాకు, నా అమ్మాయికి 89, శరీరం అంతా ఉడిగిపోయింది, అంతా మేము కాటికి కాళ్ళ జాపిన వాళ్ళం అయితే మాకు పిల్లలు ఇచ్చానంటే మరి నవ్వకేం చేస్తాను? మానవ దృష్టిలో దేవుడు చెప్పే ప్రతిదీ అసాధ్యమే. మానవ దృష్టిలో దేవుడు చెప్పే ప్రతి కార్యము, గర్భఫలం కావచ్చు, స్వస్థత కావచ్చు, వివాహం కావచ్చు, సేవ కావచ్చు, వ్యాపారమైన, భార్యాభర్తల దాంపత్య జీవితమైన, బిడ్డల భవిష్యత్ అయినా ప్రతిదీ ఒక వింతగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది జరిగే పని కాదండి అనిపిస్తుంది. ప్రభు అన్నాడు కదా, పేతురు, యాకోబు, యోహాను అందరూ శిష్యులంతా ఉన్నారు. ఉంటే అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ధనవంతుడు పరలోకంలో చేర్చబడుట దుర్లభం. అంటే అది అసాధ్యం, కుదరదు అది. ఎందుకంటే వాడి మనసంతా ధనం మీదే పెట్టుకొని బ్రతుకుతాడు. ప్రభు అన్నాడు, ధనానికైనా ఏ ఒక్క వ్యక్తి ధనానికిని దేవునికిని, అంటే సిరి అని రాసి ఉంటుంది అక్కడ, సిరికిను దేవునికిని ఏ ఒక్కడు ఇద్దరికి లోబడి ఉండటం కష్టం, కుదరదు అది. అయితే ధనం మీదైనా మోజు కలిగి అటు లోబడాలా, లేదంటే దేవుడి మీదైనా మోజు కలిగి, అంటే ఇష్టపోయి, మోజు అంటే ఇష్టం, అదే బూజు కాదు, పర్యాయ పదాలు ఇవన్నీ. ఇష్టపడి దేవుణ్ణన్నా వెంబడించాలా. రెండిటికి లోబడి ఉండడు. ఇద్దరు యజమానుల కింద ఒక వ్యక్తి లోబడి బ్రతకటం కష్టం, కుదరదు అది. ఆ పరంపరలోనే ప్రభు చెప్పిన మాట, ధనవంతుడు పరలోకంలో చేర్చబడటం కష్టం. ఎందుకంటే అతని మనసంతా ధనం మీదే ఉంటుంది. ధనం గురించి చెబుతున్న మాట ఏంటంటే, లేఖనం తీతు పత్రికలో అటుకుంటూ మాట ఉంది, ధనం విషయంలో మోజు కలిగిన వారు అనేకమైన శ్రమల్లోనూ, ఇరుకులోనూ, ఇబ్బందులు పడతారంట. శ్రమలు, వేదనలు కలుగుతాయి అని చెప్పని తీతు పత్రికలో అటుకుంటూ రాసి ఉంది. తీతు పత్రికలోనేనా, తిమోతి పత్రికలో రాసి ఉంది. అది ధనం మీద మోజు కలిగిన వాళ్ళు ఇక ధనం మీదే ఇక మనసంతా ఉండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను,
అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అంటే పొడుచుకోవటం అంటే చంపుకున్నారు, ఇక అంతా పాడు చేసుకున్నారు. ధనాపేక్షము సమస్త కీడులకు మూలం. కాబట్టి ప్రభు ఈ మాట ఎరిగిన వాడయుండి, ఈ సంగతంతో ఎరిగిన వాడయుండి, తిమోతి పత్రికలో కదా పాస్టర్ గారు చెప్పింది యేసయ్య కాదుగా అంటారు కొంతమంది. ఇవాళ ఏంటంటే హైటెక్ అప్డేట్ అయినటువంటి తెలివితేటలు కలిగినటువంటి విశ్వాసుల జాబితా ఉంది. ఈ లేఖను రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడేగా. మరి అదెందుకు గ్రహించలేకపోతున్నాం మనం? గమనించండి, ధనము, ఈ ధనం మీద మోజు కలిగిన వాళ్ళు, దేవుని ఆ ధనం మీద ఆశ కలిగిన వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడటం దుర్లభం. దుర్లభం అన్నది ఆయన అంటున్నాడు, వాళ్ళు పరలోక రాజ్యంలో చేర్చబట్టు కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం చాలా ఈజీ అన్నాడు, చాలా చులకన అన్నాడు. అదేంటి ప్రభు అంటే ఇది మనుషుని యొక్క మైండ్కి, మనుషుల యొక్క ఆలోచనకి ఇది అందదు, కానీ దేవుని దృష్టిలో అయితే సాధ్యమే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి, ఎట్నుంచి ఎటు వస్తున్నాం మనం? దేవుడు నీకు చెప్పే ఏదైనా సరే నీకైతే అసాధ్యంగా కనపడుతుంది, ఆయనకైతే సమస్తం సాధ్యంగా ఉంటాయి. ఆ మాటలో మాట్లాడుతూ ఇలా వచ్చాం. ఏంది? ఆ మాటలోనే ధనవంతుడు పరలోకం చేరటం దుర్లభం అంటే కుదరదు అది. అలాగనే ఒంటె సూది బెజ్జంలో దూరటం చాలా ఈజీ, చులకనగా ఉంటుంది. అంత పెద్ద ఒంటె సూది బెజ్జంలో ఎలా దూరుద్ది? మన మైండ్కి అర్థం కాని వ్యవహారం ఇదంతా. అక్కడ పేతురు ముందుకు అడిగేసి అడుగుతాడు, ప్రభువా ఎలా సాధ్యపడుతుంది ఒంటె సూది బెజ్జంలో దూరటం ఎలా సాధ్యం అంటే, మనుషులకైతే ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో సందర్భం కూడా చూసుకోవచ్చు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కనపడుతుంది. 9వ అధ్యాయంలో కనపడుతుంది ఈ సందర్భం. చెవిటిదైన మోగదేయం బట్టిన ఒక యవనస్తుడిని యేసు ప్రభు వారి శిష్యులు మంచి పనోళ్ళు బలవంతులు అనుకొని ఆడకు తెచ్చాడు ఆయన. వాస్తవానికి ఆయన వచ్చింది ఎక్కడికి? యేసు ప్రభు వారిని కలిసి, అదే రాసుడిది అక్కడ, యేసు ప్రభు వారిని కలిసి ఆయన ద్వారా తన బిడ్డను విడిపించు, ఆ బంధకాల నుంచి విడుదల పొందేలాగా చేసుకొని ఇద్దరు క్షేమంగా ఇంటికి చేరాలని వచ్చారు. వచ్చినోడు ఆయన కోసం ఎదురు చూడాలగా. ఏమంటారు? కోతి కొమ్మచ్చి ఆటలు వచ్చినోడు ఆయన కోసం నిలబడు. బరబరబర వాళ్ళ దగ్గర పోయి మంచి పనులు అట్టుకుంటా అని చెప్పని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని అడిగితే వాళ్ళేమో దాన్ని బంధించలేకపోయారు. అక్కడ అనుమానం పుట్టింది. దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుని దగ్గరికే వెళ్ళి ఆ విషయంలో దేవుణ్ణి అడిగే సమాధానం పొందాలి. కాదని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇక అన్ని అనుమానాలే మొదలవుతాయి. ఒక విషయంలో ఫలానా వ్యక్తిని కలువన్నప్పుడు ఆ వ్యక్తినే డైరెక్ట్ కలవాలి. కాదని మధ్య మధ్యలో ఇంకే లాలూచి వ్యవహారాలు చేస్తే ఇక అన్ని అనుమానాలు, అభ్యంతరాలు, చివరికి ఏమీ పొందలేని పరిస్థితి అయింది. ఇక్కడ అతను యేసుప్రభు దిగి వచ్చిందాక ఓపిక బట్టి ఆయన యేసుప్రభుతో అంటుండు, ప్రభువా నీకేమైనా జాతవు అంటుండే. ఏంది? వచ్చిందేమో ఆయన కోసం, ట్రైల్ వేసిందేమో శిష్యులు కాడ. ఆడ అభ్యంతరం వ్యక్తమయ్యేసరికి ఇది అయ్యే పని కాదు అన్నట్టుగా మనసులో అనిపించగానే యేసుప్రభు కొండ దిగి రాగానే, ఆ ప్రార్థన చేసుకొని దిగి రాగానే ప్రభుని అంటాడు, నీకేమైనా సాధ్యమైతే నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావు అంట. ఆయన కూడా ప్రశ్న వేసిండు, సమాధానం చెప్పాల. మనకు ప్రశ్నలు వేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అయితే ప్రశ్న వేసిన వాడికి తిరుగు ప్రశ్న వేయటమే నీ సమాధానం. వాడు అడిగిన దానికల్లా నువ్వు సమాధానం చెప్పుకుంటా పోతే నువ్వు ఒక జోకర్ అవచ్చు, వాడు చెలిగల్లాడు అవచ్చు.
వాడి తెలివితేటలన్నీ ప్రదర్శించి చూసి ఆయనకి ఏ దగ్గర ఏం లేదు, నేను అడిగింది ఎట్లా ప్రశ్న వేసాను, ఇట్లా ఆటకాయతనంగా మారిపోతుంది. ఎవడైనా నిన్ను ప్రశ్నిస్తే నువ్వు తిరుగు ప్రశ్న వేయాల. ప్రభువు నేర్పిన పాఠం అది. పరిసయ్యులు సద్దకాయలు వచ్చి ఏ అధికారం చొప్పున నీవి సూచక్రియలు చేస్తున్నావు అని అడిగితే, సరే ఉండండి, మీ అబ్బాయి వాళ్ళు కూడా దేవుని పనిలో ఉన్నారు కదా, వాళ్ళు ఏ అధికారాన్ని బట్టి అవన్నీ చేస్తున్నారు చెప్పండి అని సమాధానం చెప్పిండు. ఆయన సమాధానం చెప్పలా, ప్రశ్న వేసిండు. ప్రతి చోట చూడు, 4 సువార్త పుస్తకాలు గమనిస్తే వచ్చిన ప్రతి ఒక్కడు సమాధానం చెప్పలా. ఒకడు మంచి తెలియగలవాడిని నేను అనిపించుకోవటానికి, ఏమనిపించుకోవటానికి, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒకడు నేను చాలా మంచి తెలియగలవాడిని అని చెప్పని పరిసయ్యుల్లో ఒకడు వచ్చి యేసుప్రభు అని పరీక్షిద్దామని ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంది, ముఖ్యమైన ఆజ్ఞ ఏంది అని చెప్పని అడిగిండు. తను శోధించడానికే, తను తెలియగలవాడిని అందరి ముందు ప్రదర్శించుకోవడానికి వచ్చాడని తన అంతరంగాన్ని ఎరిగిన వాడే యేసుప్రభు వారు, నువ్వు ధర్మశాస్త్రంలో చదవలేదా అండు. ప్రశ్న సమాధానం, అది ప్రశ్నే. ధర్మశాస్త్రం నువ్వు చదవలేదా, ధర్మశాస్త్రం ఏం చెబుతుందని ఆయన చేత సమాధానం చెప్పించిండు. ఆయన ఆజ్ఞలన్నింటిలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అడగానే ధర్మశాస్త్రం చదవలేదా అండు. ప్రశ్న వేసిండు అవతల వ్యక్తికి. నువ్వు అడిగిన వాడికల్లా ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటా పోచి నువ్వు జోకర్ అవచ్చు, వాడు తెలియగలవాడు అనుకుంటాడు. కాబట్టి అడిగిన వాడికి నువ్వు మళ్ళీ ఎదురు ప్రశ్న వేయాల. నా దగ్గరకు వచ్చి నేను అదే అత్త ప్రశ్న. ప్రభు నేర్పిన పాఠం ఇది. అయితే సబ్జెక్ట్లోకి వద్దామండి. ధనాపేక్ష కలిగిన వాడు పరలోకంలో చేరటం దుర్లభం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కదా. దేవుడు చెప్పే ప్రతిదీ ఏదైనా అసాధ్యంగానే కనపడుతుంది. ఇక్కడ అబ్రహాము శారాలు 24 సంవత్సరాల నిరీక్షణలో దేవుని ఎదుట వారు కనిపెడితే, మీదటికి ఈ సంవత్సరం కాలం నీ కడుపున బిడ్డ ఉంటాడమ్మా, నీ కౌగిట్లో బిడ్డ మగ పిల్లగాడిని ఇస్తున్నాను, నేను వాగ్దాన పుత్రుడిని ఇస్తున్నానని చెప్పని చెప్పాడు. చెవితీళ్ళు పగలబడి నవ్వుతున్నారు ఇద్దరు. అబ్రహామేమో దేవుని ఎదుట నవ్వుచుండు, శారమేమో గుడారం వాకిట్లో నిలబడి నవ్వుతుంది. పగలబడి నవ్వుతున్నారు. ఏంది ప్రభు, మా జీవితాలు, మా దేహాలు, మా దేహంలో ఉన్న పరిస్థితులు, పునరుత్పత్తి వ్యవస్థ మొత్తం పాడైపోయావు, శరీరం అంతా ఉడికిపోయి కాటికి కాళ్ళు జారిపోండి, ఇప్పుడు వచ్చి పిల్లగాడిని ఎత్తున్నానంటే ఏంది ప్రభు అని చెప్పని నవ్వుతున్నారు. నవ్వుతుంటే ప్రభు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అన్న. ముఖం పగిలినట్టుగా వచ్చింది సమాధానం. కలదా అనగానే లేదు ప్రభువా, నీకు సమస్తం సాధ్యమేనయ్యా అంటే, మరి ఎందుకు నవ్వుతున్నారు? అబ్బే నేను నవ్వలేదు. లేదు నువ్వు నవ్వావు, శారా కూడా నవ్వుతుంది, గుడారం వాకిటికాడ నిలబడి. ప్రభు చూడలాగనే ఆ గుడారానికి ఈ గుడారానికి ఎడం ఉంది, చాటు ఉంది. కానీ చూడకుండానే ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది. ఎందుకని అంటే శారా గుడారపు వాకిటిన చాటుగా నిలబడి నవ్వుతున్నట్టు రాస్తుంది. దేవుడు చూశాడు మనం ఏది రహస్యంగా ఎటువంటిది ఏ పని చేస్తున్నా దేవుడు ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తూ ఉంటాడు. నువ్వు నవ్వినా చూస్తూనే ఉంటాడు, దుఃఖపడుతున్నా చూస్తూ ఉంటాడు, కన్నీరు గార్చినా చూస్తూ ఉంటాడు, నువ్వు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో చూస్తూనే ఉంటాడు ప్రభు. దాటిపోయే దేవుడు కాదు తన బిడ్డల విషయంలో. అయితే ఆయన ఇచ్చిన మాటను నువ్వు నమ్మాల. నమ్మిక మాత్రం నమ్మకం మీదే ఆధారపడదంతా. నువ్వు నమ్మకుండా గాలికి కదిలిపోయి రెల్లులాగా కదులుతూ ఉంటే నువ్వేమీ పొందలేవు. దేవుడు నీకు పలానా పరిచయంలో ఒక మాట ఇచ్చాడా, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇదిగో ఇలా నీ ద్వారా నేను పని జరిగించబోతున్నానని చెప్పాడా, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు విశ్వసించు. నాతో అలా మాట్లాడితేనే నేను జీవిత భాగస్వామిషులైన పిల్లలని ఇలా చెప్తున్నాను. ఇందాక ప్రార్థన కూడా చేశా. మొట్టమొదటిగా నేను చూసుకున్న విధం ఏంటంటే, రక్షణ పొందినప్పుడు నాకు నచ్చిన అమ్మాయి అని చెప్పని ఎగబడి ఒక 8 ఏళ్ళు పాడు చేసుకున్నా. ప్రభువా, రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షణ పొందిన మొట్టమొదటి రోజు ఒక దైవజనరాలు
బైబిల్ మిషన్ సభల్లో ఆమె మాట్లాడింది. 40 రోజులు ఉపవాసం ఉండి దేవుడు నాకు ఎవరినైతే దర్శనంలో చూపించాడో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానికి నిర్ణయం చేసుకొని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ పాస్టర్ గారిని చూపించాడు. ఆయన సోదరులు అంట. పోయి చెప్పాను, కుదరదు అది అని, సావనైనా చచ్చాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టానని మొండికి పడి సంబంధం ఓకే చేసుకొని పెళ్లి చేసుకున్నాను, రక్షణ ఇప్పించాను. అలాగే ఇప్పుడు సేవకుడు, ఆయన సేవ చేస్తున్నాడు, నేను జాబ్ చేస్తున్నాను, ఇద్దరం కలిసి సేవలో ఉన్నాం. ఆ రోజు ఆమె చెప్పిన మాటలు నేను తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే బాప్తిసం పొందిన ఒక 9 నెలల తర్వాత దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఇదిగో పలానా వ్యక్తి సేవకు సరిపడ కొలతలు ఉన్నాయి, నీ భార్యగా ఎంచబడింది, దేవుడు చెప్పిన మాటలు. అయితే ఆమె లోకాశల్లో కొట్టుకొని పోతుంది కాబట్టి ఆమె కొరకు ప్రార్థన చెయ్యాలి. ఇక మొదలు పెట్టే ప్రార్థన ఆనాటి నుంచి మొన్న ఏప్రిల్ ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం దాకా ప్రార్థన చేస్తానే ఉన్నా. ఆ వ్యక్తికి కూడా చెప్పాను, అమ్మ ఇలా సంగతి ఇదంటే ఏవో కారణాలు చెప్పినా కానీ దేవుడు చేస్తాడు కదా, ఆయన చెప్పిన మాట అని చెప్పాను. తర్వాత ఫైనల్గా దేవుడు తేల్చింది ఏంటంటే 9 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ ప్రార్థన తర్వాత లేదా 8 సంవత్సరాలు ఆ పై చిలుకు ఆమె సొంత నిర్ణయం ఆమె పక్కకి వెళ్ళిపోతుంది అన్నాడు దేవుడు. ఈ లోపల దేవుని దగ్గర కూర్చొని ఎన్నో విషయాలు ప్రార్థన చేసుకొని భార్య విషయంలో పరిచర్య విధానం, బహుమతులు అన్నీగా, కుటుంబం అని అన్నీ దేవుడు ఏ మాట చెప్పినా మొండిగా నమ్మేసేగా. ఫైనల్గా మొన్న ఇలా జరిగింది, ఇలా పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పిల్లలని చెప్పని ఇట్లా అంటుంటే నేను అడిగా దేవుణ్ణి, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంది ప్రభువా? బాగా గుర్తుపెట్టుకొని, దేవుని యొక్క దయా సంకల్పం సార్వత్రిక సంఘ సంస్కరణ అంటేనే సైతాన్ గాడికి వెన్నుపోసులో నుంచి వచ్చే వణుకు లాంటి పరిచర్య ఇది. అంత గొప్ప సేవ జరగకుండా వాడు ఎట్టన్నా కానీ వాడు శతవిధాల ప్రయత్నం చేయడానికి పూనుకున్నాడు. అలాగనే ఈ వ్యక్తి విషయంలో పక్కకు తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత దేవుణ్ణి అడిగితే తిరిగి మళ్ళీ ఒక పాత్రను సిద్ధపరచాలంటే, అంటే ఆ అర్హత కలిగిన పాత్రను ఒక వ్యక్తిని సిద్ధపరచాలంటే 21 సంవత్సరం పట్టుద్దాం. నేనే చెప్పా, ప్రభు చెబితే ఆ మాట. అంటే దేవుని సేవ కుంటుపడిపోయేలాగా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ విషయంలో కూడా అయ్యా, బాప్తిసం పొందటానికైనా దేవుని పనికి రావటానికైనా పలు రకాల అడ్డులంటే అపవాదిగాడు నీ తల్లిలోనో తండ్రిలోనో ఇంట్లో ఉన్న పెద్దల్లోనో ఏదో ఒక రకంగా వాడు ఆడ పనిచేస్తున్నాడు. అది బాగా గుర్తుపట్టుకోవాలా. తల్లిదండ్రులైనా పెద్దలైనా సరే, మేమెందుకు ఇలా మొండిగా అడ్డం తిరిగి ఇలా పనిచేస్తున్నాం అని చెప్పని దేవుని పాదాలు పట్టుకుని, ఇది సైతాను గాడి ప్రేరణ లాగుంది ప్రభు, కీడంతను తొలగించండి అని ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు అని దేవుణ్ణి అడిగాను. నేను అడిగితే నా నిర్ణయంలో ఉన్నారు కొంతమంది, ప్రభు చిత్తమై చెప్తాను ఆ విషయాలు ఏంది. అయితే నేను ఎవరినైతే నెక్స్ట్ నీకు ఆ జీవిత భాగస్వామికి నీ పక్కన ఉంటారో వాళ్ళకు వస్తాయి ఇవన్నీ, బహుమతులైన వాగ్దానాలైన. ఎంత పిచ్చిగా దేవుని మాటలు నమ్మి 4 సంవత్సరాల నుంచి ఇద్దరు కలిపి ఒకటే వాగ్దానం తీసేవాడిని. ప్రత్యేకంగా నాకు ఒక వాగ్దానం ఉండేది, ఆ అమ్మాయికి ప్రత్యేకంగా వాగ్దానం తీసేవాడిని. ఇద్దరు కలిపి ఒక వాగ్దానం తీసేవాడు. అంత పిచ్చిగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశా. ఎంత లోతైన గాయమై ఉంటుందో గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. అయినా సరే ఇది అపవాదిగాడి దాడని చెప్పని గుర్తించాను కాబట్టే నిరీక్షణ కోల్పోలా, విశ్వాసాన్ని కోల్పోలా. ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడటం అనేది ఆగల. నా ప్రభు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. లోకంలో ఉన్నప్పుడు 8 సంవత్సరాలు నా మైండ్కి తగ్గట్టుగా తిరిగా. అయ్యో ఒక 8, ఈ ఒక 8 వేసుకుందాం. రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసింది. చాలామంది అనుకుంటారు ఇంకా పెళ్లి కాలేదంటే కారణం ఏంటంటే
ప్రభు అనుకున్న ఉన్నత ప్రణాళిక అనుగుణమైనటువంటి వ్యక్తి అయితేనే నాతో పాటు కలిసి దేవుని సేవలో నిలబడతారు. ఏంది ఆ వ్యక్తి నిలబడగలుగుతుంది. ఆ దర్శనం ఉండాలి ఆ వ్యక్తికి. ఆ దర్శనము, ఆ తలంపులు, ఆ తపన, ఆ తీవ్రత లేదనుకో, ఇక టీవీ పెట్టుకొని రిమోట్ నొక్కుతూ ఉంటే ఇక రోడ్డు మామూలు ఖాళీగానే ఉంది. ఏ గేదో, ఏ కుక్కో, ఏ పసివాడితోనో, లేదంటే ఏ బైకో, ఏ లారీయో, బస్సో అది సైతాన్ గాడు ఉపయోగపెట్టాడు అనుకో, అయితే హాస్పిటల్లో లేదంటే మార్చురీలోనో చూడాల్సి వస్తుంది. చివరిగా ఫైనల్గా శ్మశానంలో పెట్టాల్సి వస్తుంది. దేవుని పనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వెనకాలండి ప్రార్థన చేయగలిగేలాగా, అయ్యా నీ దాసుడు వెళ్ళాడు, కాపాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటో పరిస్థితి అని ప్రార్థన చేసే వ్యక్తి కావాలా. అందరితో పాటు పెళ్ళయ్యే మాట అయితే 2009లోనే పెళ్ళైపోయేది. ఆ రోజే కనుక పెళ్ళైనడితే మా పితరుల వల్ల వచ్చినటువంటి ఆ శాపం కొట్టివేయబడేది కాదు. నన్ను ఎత్తేసేవాడు దేవుడు ముందు, ఈడ అడ్డుపడకుండా అని చెప్పని. పితరుల వల్ల వచ్చిన శాపం ద్వితీయోపదేశకాండంలో మనం చదివాంగా. ఇంట్లో ఒక్కడు చేసిన పాపాన్ని, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి 3 లేదా 4 తరాల మీదకి వచ్చుద్ది ఆ శాపం అని ఉంది. అక్షరాలు అట్టనే రాజుల గ్రంథాన్ని పరిశీలిస్తే సొలొమోను తర్వాత ప్రతి తరాన్ని పరీక్షించాడు, కఠినంగా పరీక్షించాడు. వాళ్ళందరూ కూడా దారి తప్పే బతికారు. ప్రతి ఒక్కడు అర్ధకాలంగా, అకాలంగా బ్రతికినోళ్లే, అర్ధకాలమే అకాలంగా చచ్చిన వాళ్ళే ఉన్నారు. పూర్ణాయుష్ కలిగి బ్రతికిన వాళ్ళు ఎవరు, దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. అంత వ్యతిరేకంగా ఆ క్రమంలోనే యెరోబాము అనే రాజు దేవుని పిల్లలని 2 పోత విగ్రహాలు పెట్టి వాటి వైపు మళ్ళీ ఇచ్చిన, పోని భక్తి చేయండి, అదే దేవుడు, యెహోవా దేవుడు అంటే చంపేస్తున్నాడు. అహాబు, యెజెబెలు కూడా అదే పని చేశారు. విగ్రహారాధన వైపు దేవుని వైపు పిల్లలను నడిపించారు, స్వేచ్ఛనిచ్చారు. ఆ కారణాన్ని బట్టి భయంకరమైన చావు చచ్చారు. అందుకే దైవజనులమైన ఇంకెవరైనా సరే విగ్రహారాధన జోలి పోకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. దేన్నైనా సహిస్తాడు కానీ విగ్రహారాధన నేను సహించను అన్నాడు ప్రభు. పరస్త్రీని, పరపురుషుడు అంటే వేరొకని భార్యను, వేరొకని భర్తను ఆశించినా కానీ ఒప్పుకొన్నాడు ఆయన. అంత కటువుగా ఉంటాడు, అంత కఠినంగా ఉంటాడు దేవుడు కొన్ని నిర్ణయాల్లో. ఇవన్నీ చూసుకొనే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే 2007లో ఇక్కడికి వచ్చాను. 16 సంవత్సరాల దేవునికి వేరే 8 ఏళ్ళు బ్రతికాను. ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, కానీ రక్షణ లేదు. రక్షణ పొంది 8 సంవత్సరాలు కఠినంగా పరీక్షించుకుంటే దేవుడు ఒకరోజు చెప్పాడు. 2022వ సంవత్సరంలో 21వ సంవత్సరంలోనో దేవుడు నాతో మాట్లాడాడు. నీ పితరుల వల్ల ఇలా జరిగింది, ఇది పరిస్థితి. అయితే నేను కొట్టేస్తున్నాను, నిత్య నిబంధన చేస్తున్నాను అన్నాడు. పెళ్ళైనడితే ఈ నిబంధనలు ఈ గోల ఏమి ఉండేది కాదు, నన్ను కూడా అట్నే మోసేవాడు. కానీ నా ప్రభు తన కృపను బట్టి ఆలస్యమైన, యేసు ప్రభువులు ఆలస్యమైన అమృతమే, ఆశీర్వాదమే అనేది. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దృష్టికి నేను చూసినప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ వ్యక్తి విషయంలో నాకు ఆమెకు 10 సంవత్సరాల ఎడం ఉంది. వయసు కాలం ఎంత? 10 సంవత్సరాల ఎడం ఉంది. అయినా కానీ దేవుని నమ్మే నేను, దేవుడు చేస్తాడు. ఎందుకంటే చరిత్ర ఆధారం ఉంది. అబ్రహాము శారముకి ఇద్దరికి 10 ఏళ్ళు తేడాని. ఇలా ఈ క్రమాన్ని బట్టి రిబ్కాగాను ఇస్సాకుకి 40 సంవత్సరాలు అప్పుడు పెళ్ళయిందని చెప్పని రాసింది బైబిల్లో. మరి వాళ్ళిద్దరు కూడా వయసు తేడా ఉంది. ఇట్లా ఎన్నో రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను వాక్యాన్ని నమ్మాను. నా ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదని చెప్పని నమ్మా, మొండిగా అడుగులేస్తాను. అటువైపు నుంచి కూడా ఆ వ్యక్తి విషయమై ప్రార్థన చేస్తాను. కానీ సైతాన్ గాడు అవకాశం దొరికింది, బీటుగా పడిపోయారు. ఇప్పుడు నీకు బాధ లేదా, గాయం లేదంటే ఒకటే బాధ ఉంది. దేవుడు నిర్ణయించిన ఉన్నతమైన బహుమతి, ఆశీర్వాదం కోల్పోయారు. నెక్స్ట్ ఎవరైనది వాళ్ళకి ఇస్తాడని చెప్పని నేను నిరీక్షణ, విశ్వాసం కలిగి దేవుని పాదాలు పడి ప్రార్థన చేస్తాను. నా వివాహానికి ఆలస్యం అదే. లేకపోతే అందరితో పాటు చక్కగా పిల్లలు జాముగా అసలు మామూలుగా ఉండేది కాదు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లగాడిని ఇస్తున్నానంటే ఊరుకో ప్రభు అని నవ్వుతున్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మిన దాన్ని బట్టి కార్యం చూడగలుగుతావు. అసాధ్యంగా నీకు కనపడ్డ పరిస్థితులన్నీ తల్లకిందులవుతున్నాయి అన్నట్టున్నా ఖచ్చితంగా నువ్వు విశ్వసించి దేవుని పాదాలు పట్టుకుంటే నా ప్రభు కార్యం చేయగలడు. ఆయనకు అనుకూలంగా, ఆయనకి ఇష్టంగా, ఆయన ఎదుట నమ్మకంగా నువ్వు భక్తి చేస్తూ బ్రతుకుతూ ప్రార్థన, విశ్వాసము, వాక్యము, విజ్ఞాపన, నిరీక్షణ కలిగి ఓర్పుతో పట్టుదల కలిగి ఆయన పాదాలు పట్టుకొని వెనుగులాడుతూ ముందుకు అడుగులువే. ప్రతి విషయంలో ఆయన ఆలోచన తీసుకుంటూ అడుగులువే. ప్రతి అడుగులో నీకు విజయం సంప్రాప్తమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనమే అయ్యేం చేయం, మన సొంత తెలివితేటలు ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక పచ్చిదానికి. కాబట్టే మనం ఎక్కడ చూసిన అపజయాలు పాలవుతాం, ఎక్కడో చోట ఫెయిల్ అవుతూ ఉంటాం. అయితే గమనించండి, ఇక్కడ దేవుడు చెప్పినట్లుగానే ఇస్సాకునిచ్చాడు. ప్రభు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆకాశ నక్షత్రాలను, ఇసుక రేణువులను లెక్కేయమన్నాడు. అంత సంతానం ఉంటుంది అన్నాడు అబ్రహాముతో. కానీ ఒక్కడినిచ్చాడు. ఇప్పుడు అబ్రహాం ఏమనాలి? ఏంది ప్రభు, ఇంత అబద్ధం ఆడుతావా, ఇంత నమ్మక ద్రోహం అనాలిగా అబ్రహాము. కానీ అబ్రహాం ఏమనలా. నా ప్రభు వంశాంకురాన్ని ఇచ్చాడు, ఆ నెక్స్ట్ ఉంటుంది కదా ఆశీర్వాదము, నెక్స్ట్ ఉంటారుగా. మరి ఇస్సాకు చెప్పాడు అబ్రహాము, నేను నమ్మిన దేవుడు ఇలా నాకు వాగ్దానం చేశాడయ్యా, నీకు కూడా తోడై ఉంటాడు, జాగ్రత్త అన్నాడు. ఇస్సాకు రెబ్కాలకు కనీసం 20 సంవత్సరాలు పిల్లలు లేరంట. ఇస్సాకుకు 60 సంవత్సరాల వయసు కాలంలో, అంటే అప్పుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. ఇక అప్పుడు ఏం పట్టుకుంది రెబ్కమ్మ, నాకు పిల్లలు కావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదని. ఇక పట్టుబడితే అది కాదమ్మాయి, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం చొప్పున ఖచ్చితంగా సంతానం ఇస్తాడని చెప్పని విశ్వసించి వాళ్ళిద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి, గర్భఫలం లేని వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తే ఖచ్చితంగా గర్భఫలాన్ని ఇస్తాడు. నా ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు గర్భఫలాన్ని. సరిచేయబడాల్సినవి సరిచేసుకొని దేవునికి అనుకూలంగా సరిచేయబడి నిలబడి, రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని కనుక మీరు మొండిగా పడి ఆయన పాదాలు పట్టుకొని ఏమన్నా చేయి, నాకు తెలియదు గర్భఫలం కావాలంటే ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. మనం ఏంటంటే లాటరీ టికెట్ వేస్తాం, తంగం, పలమనేరి, ఈ రకరకాల పేర్లు ఉన్నాయి. గతంలో నేను టాటాస్ తిరిగినప్పుడు అక్కడ లాటరీ టికెట్లు తీసేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు చెప్పారు, ఈ తంగంలో తీసానన్న ఇక్కడే తగులుతాయి అది ఇది అని చెప్పని. అయ్యో, కర్ణాటక, కేరళ, తమిళనాడు వాళ్ళు ఆ లాటరీ టికెట్లను ప్రోత్సహించారు. ఇప్పుడు అదే దాని మీద పెట్టుబడి ఎక్కువ రాబడి ఉంది వాళ్ళకి, ఆ ప్రభుత్వాలకి. గతంలో నా చిన్నతనంలో ఆ మార్కెట్ దగ్గర రోడ్డు మీద పబ్లిక్గా లాటరీ టికెట్లు పెట్టి అమ్మేవాడు. నేను చూసాను. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నా చిన్నతనంలో దాన్ని ప్రోత్సహించింది, తర్వాత దాన్ని బ్యాన్ చేసింది. కాబట్టి రహస్యంగా జరుగుతున్నాయి, ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి. మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు లాటరీ టికెట్ తీస్తారు, వస్తే 1,00,000, 1,000, 10,000, 10 రూపాయలు పెట్టుబడి పెడితే 1,000 రూపాయలు వచ్చే లాటరీ టికెట్ కూడా నంబర్ లాట్ అంటారు, అదొక టైపు. ఏంది మనోళ్ళు అంత లాటరీ టికెట్ తీస్తారు. యేసు ప్రభు వారి దగ్గరకు పోతే ఏదో ఒకటి లాటరీ టికెట్ తగలాల. సమస్య పరిష్కరింపబడటమో, దురాత్మంధకార శక్తులు చేతబడి క్రియల నుంచి విడిపించబడటమో, గర్భఫలం రావటమో, అప్పులు తీరటమో, ఏదో లాటరీ టికెట్ తీస్తారు వాళ్ళు. అది సక్సెస్ కాలేదనుకో, ఇక చాలు, ఆ పాస్టర్ పెద్ద ఏం శక్తి లేదు, పెద్ద పనోడేం కాదు, ఆ దేవుడు కూడా ఏమి లేదు, అంతా ఒకటేలే అని చెప్పని మళ్ళీ యథా రాజా తథా ప్రజ ఆడకపోయి మొక్కుబళ్ళు, నిలువు దోపుళ్ళు, తల నీలాలు, ఇక రకరకాల గందరగోళాల్లో పడి బతుకుతూ ఉంటారు. లాటరీ టికెట్లు తీయమాక, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఇస్సాకు కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే కవలలను ఇచ్చాడు. ఆ కవలలు కడుపులో గందరగోళం చేస్తుంటే ఆ తల్లి వచ్చి అంటది దేవుని మందిరంలో,
వీళ్ళ కుమ్ములాట దెబ్బకి నేను చచ్చేటట్టున్నాను ప్రభువా, దయచేసి నన్ను బ్రతికించు అని చెప్పని మొరపెడుతూ ఉంది ఆ తల్లి. అయితే ప్రభు అంటున్నాడు, ఆ బాధ గురించి మాట్లాడతల ప్రభు. అమ్మాయి రెబ్కా, నీ గర్భంలో 2 జనపదములు గాలవు. అయితే పెద్దవాడిని పక్కన పెట్టే చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పని ఇలా ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదం అని చెబుతుండు. మనం ఏం చేస్తాం? మన వేదనను బట్టి దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా 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 అని చెప్పాడు. ప్రభువా 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 అని చెప్పని ఎంత మొత్తుకున్నా కానీ సమస్యకు పరిష్కారం రావట్లేదు. కానీ ఆయన ఏం చేయబోతుండు? ఆ సంగతి చెబుతుండు. కారణం ఏంటంటే ఆయన చెప్పిన దాని మీద నువ్వు మనసు పెడితే ఆ సమస్యగానే ఉండదు నీకు. నేను ఉన్న అనేక రకాల ఇరుకులు ఉన్నది, నాకు ఉండే దంచుడు నాకు ఉంది. కానీ ప్రభు చెప్పిన మాట మీదే నా దృష్టి నిలిపాను కాబట్టి ప్రభు అనుకున్నట్లుగా అడుగులు వేయటం అనే విషయంలో ఆయన కృపను బట్టి పూనుకున్నాను కాబట్టి సమస్యగా నాకు కనపడుతుందా. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక విషయం చెబుతా. దైవజనులు చెప్పినప్పుడు విన్న మాట ఇది. షాలింరాజు గారు చెప్తా ఉంటే ఆడ పెరిగాను కాబట్టి ఆ సంగతులు. ఒకడు వచ్చాడంట ఆ ప్రాంతంలో ఉన్న రాజుగారి దగ్గరికి, ఆస్థానంలో రాజుగారు ఉంటే ఆ రాజుగారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి రాజా రాజా నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు అని. ఏమనిరా అంటే చెవులు మాధవరా అని. అంటే కొంచెం చెవులు పొడుగుంటాయి. మేము సత్తనపల్లిలో జీబు తోలేటప్పుడు ఒక క్వాంటి ఆయనకు కూడా అదే పేరు పెట్టారు. చెవులు ఆయన కొట్టుకాడున్న రండి అంటారు మా ఊరోళ్ళు అంతా. కొంచెం చెవులు పొడుగుంటాయన్నమాట వాళ్ళకి. ఒకరోజు నేను ఫ్లోలో ఆయన ముందే ఉండి ఫోన్లో చెవులాయన కొట్టు దగ్గర ఉన్నా రా అంటున్నా. ఆయన నాకెళ్ళి ఇంతే చూసి నీకు మళ్ళీ తలకాయ తీసుకొని పక్కకు పోయా, ఏమనుకుంటాడు ఏదని. ఇలాగనే చెవులు మాధవరు అనేవాడు కూడా ఉన్నాడు. రాజుగారి దగ్గర పోయి రాజా ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, చెవులు మాధవరావు అని. ఈరోజు ఒకవేళ నువ్వు ఏదన్నా పనికి వెళుతుంటే నీ కులపోళ్ళే సంపాదించుకోవడానికి పోతున్నారా, దారి బట్టే ఇక ఇవన్నీ బజారు వాటిగా మారిపోయాయిరా. కొంతమంది ఆడపిల్ల గురించి కొన్ని విషయాలు పనులకు వెళుతూ ఉంటే ఇలా అనుకుంటున్నారు కులపోళ్ళే. నేను విన్నా, ప్రభు చెప్తా ఉన్నాడు అలా అంటున్నారు వాళ్ళని. బజారు పట్టారు, సంపాదించుకోవడానికి పోతున్నారు, ఇక ఏముందిలే చిన్నగా అట్ట దారి తప్పుతారు. వాళ్ళు కూడా పడుపు వ్యాపారం అంటే వ్యభిచారం, రాత్రికి ఎంత ఇంకెట్లా ఎవరినొకళ్ళు చూసుకొని అట్లా వెళ్ళిపోతారు లేరా, సంపాదించుకోవడానికి పోతారు. జరుగుతుంది అది. ఒకళ్ళు చూస్తే ఇలా మాట్లాడుతారు ఆడపిల్లలు, కావాలని నిందా ప్రచారం, కావాలని మనసుకు గాయమయ్యేటువంటి మాటలు. అంటే ఒకడు పచ్చగా ఉంటే ఓరవలేని పరిస్థితి. నువ్వు ఒకవేళ ఒక ఆడపిల్లగా కావచ్చు, ఒక మగవాడిగా కావచ్చు, ఇటు చేతగానే రా ఇంట్లో ఉండి పెళ్ళం సంపాదించుంటే తిరిగి బతుకుతుండ్రా అని చెప్పని అనొచ్చు. నన్ను అన్నారు దున్నపోతులాగుండి తల్లి సంపాదించుంటే కూర్చొని తింటున్నాడని. దేవుడు నాతో మాట్లాడిన సంగతి వాడికి తెలియదు. ఆ మాట్లాడినోడికి రక్షణ పొందిన 2వ సంవత్సరం కాడి నుంచి నా పని మీద దృష్టి పెట్టు, నా పని చేయాలని చెప్పని 8 సంవత్సరాల నుంచి ఆయన పోషిస్తూ ఉన్నాడు ఏదో కోణాన్ని బట్టి. ప్రతి ఒక్కడు మాట్లాడే మాట ఏంటంటే ఇట్ట బతుకుతుండని. మరి నేను దేవుని పని చెప్పిన మాట కాదని ముందుకు అడిగేస్తే మరి మరణాన్ని నాకు చూపిస్తున్నాడు. చాలా సందర్భాల్లో తప్పించబడ్డా కూడా. మరి ఇప్పుడు నేను దేవుని పని పోతే సంపాదిస్తా దేవుని కృపను బట్టి. మరి నేను చచ్చేవరు దేవుని పని చేసేది? సైతాను గాడు ఎవరినో ఒకళ్ళు ఆడుతూ ఉంటాడు, పక్కన వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడటానికి. నేను మానసికంగా గాయపరిచి కృంగిపోయి ప్రార్థన చేయకుండా, విజ్ఞాపన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని పని మీద మనసు పెట్టకుండా, దేవుడు అనుకున్న ఉన్నత ప్రణాళికలో నువ్వు అడుగులు వేయకుండా, ఆయన ఆశించిన కాలంలోకెల్లా నువ్వు ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రాకుండా
వాడు ఏదో ఒక కోణంలో ఎవరినొకరిని ఉపయోగపెట్టి నిన్ను గాయపరుస్తూనే ఉంటారు. అయితే ఈ చెవులు మాధవరావు కూడా ఇంతే బాధపడుచు అక్కడికి వచ్చి రాజుగారితో మాట్లాడుతున్నాడు. రాజా, పలానోళ్ళు ఇలా ఇలా మాట్లాడుతున్నారు, ఏదైనా సరే నువ్వు తీర్పు తీర్చాల్సిందే. అయితే వాళ్ళన్నా ఉండాలా, లేదంటే నేనన్నా ఉండాలా, లేదంటే నువ్వేం వాళ్ళని శిక్షించకపోతే నేను చచ్చిపోతా అని చెప్పని రాజు దగ్గర పోయిండు. నీ పరిస్థితి కూడా ఇలానే ఉంది ఇప్పుడు దేవుని ఎదుటికి వచ్చి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. రాజు అన్నాడు పక్కన వాడు, అబ్బాయి ఓ పళ్ళెం తీసుకురా, పళ్ళెం నిండా ఆ పళ్ళెంలో ఇంకో పాత్ర పెట్టి దాని నిండుగా పాలు పోసుకొని తీసుకురండి. నీళ్లు పోయొచ్చుగా, ఇంకేదైనా పోయొచ్చు కంటే దాన్ని ఏదైనా తలకిందులు చేయొచ్చు, కానీ పాలు పోస్తే అది దాన్ని తలకిందులు చేయడానికి కుదరదు, అంటే తేడా చేయడానికి కుదరదు. రాజు ఆ మాట చెప్పి, సరే నేను ఒక పని చెప్తాను, నువ్వు చేస్తావంటే చేస్తాను అయ్యగారు అంటే, మన ఆస్థానం ఈ రాజకోట గవిని ఉంటుంది కదా, ముందు గవిని అంటే చుట్టూ ఉన్న ప్రాకారం, ఆ ద్వారం దగ్గర ఆ ఇప్పుడు ప్రహరీ ఉందిగా మన ఇంటికి, దాన్ని గవిని చివరి అంచు అంటారు. ఆ వాకిటి దగ్గర పో, ఈ పాలు ఉన్న ఈ పాత్ర ఆ పళ్ళని నీ చేతిలో పెడతారు. ఆ వాకిటి దగ్గరికి, ఆ గవిని వాకిలి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. అయితే ఒక కండిషన్, ఆ పాలు చింది ఈ పళ్ళెంలో కింద పడకూడదు, కనబడకూడదు. అంత జాగ్రత్తగా నువ్వు వెళ్ళి వస్తే ఖచ్చితంగా నేను ఆ వ్యక్తిని శిక్షిస్తాను. నిన్నెవరెవరైతే ఆట పట్టించారో, అల్లరి చేశారో వాళ్ళందరినీ నేను శిక్షిస్తాను. నిన్నెవరైతే అవమానపరిచారో, నిందలో ప్రచారం చేయ వాళ్ళందరినీ కూడా నేను శిక్షిస్తాను. అయితే నేను చెప్పిన పని చేయంటే, సరే రాజా నేను చేస్తానని చెప్పని ఆ ఖాళీ ఉన్న పళ్ళెంలో పెట్టబడిన పాత్ర, దానిలో ఉన్న పాలు ఫిలప్ అయ్యింది. ఇక తీసుకొని జాగ్రత్తగా వాటి మీద దృష్టి పెట్టుకొని, రాజు చెప్పాడు కదా, అవి తొనికి యువతల పడ్డాయా శిక్షించను, తొనకకుండా అంతే నువ్వు వెళ్ళి వస్తావా శిక్షిస్తానన్నాడుగా. ఆ మాట మైండ్లో ఉంది. ఆ మాట మైండ్లో ఉంది కాబట్టి ఇక వెళ్తున్నాడు, చిన్నగా వెళ్ళాడు, గవనికాడికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. రాజా నువ్వు చెప్పిన పని నేను చేశాను, మరి ఇప్పుడు నా సంగతి ఏంది చెప్పు, తీర్పు చెప్పు అన్నాడు. సరే చిన్న మాట అడుగుతా, ఒక సమాధానం చెప్పు అంటే, సరే అడగండి రాజా చెప్తాను అన్నాడు. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరైనా నిన్ను ఒకప్పుడులాగా అల్లరి చేశారా, లేదంటే ఇంకా అల్లరి చేశారా చెప్పు అంటే, లేదు రాజా అంటాడు. రాజు మళ్ళీ అడుగుతుండు, ఎవరైనా అల్లరి చేశారా, లేదు రాజా. మళ్ళీ అడుగుతుండు రాజు, ఎవరైనా అల్లరి చేశారా, లేదు రాజా. అప్పుడు రాజు అన్నాడు, ఒకప్పుడు కంటే నీ చేతిలో ఉన్న పళ్ళెము, ఆ పళ్ళెంలో ఉన్న పాత్ర, పాత్రలో ఉన్న పాలు మీద దృష్టి పెట్టి నేను ఈ పని చేస్తానన్న మాట నమ్మి నువ్వు అడుగులు వేస్తూ వెళ్ళి వచ్చేటప్పుడు ఒకప్పుడు కంటే ఇంకా ఘోరంగా నిన్ను హేళన చేశారు. అయితే నేను శిక్షిస్తానన్న ఆ మాట మీద నమ్మిక ఉంచి అవేవి నీ చెవిని పెట్టలా, అవేవి నీ చెవిని పెట్టలా. చెవిని పెట్టలేదు కాబట్టే నువ్వు ప్రశాంతంగా వెళ్ళి వచ్చావు అన్నాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, దారిన పోయే ఓర కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి, అట్ట ఇట్ట అది ఇదని చెప్పని. ఒకవేళ సంఘంలో వాళ్ళైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, కులపోళ్ళైనా కావచ్చు, నువ్వు పచ్చగా ఉంటుంటే, నువ్వు బాగుపడతానికి అడుగులు వేస్తుంటే ఎవడెవడో నానా నీచమైన మాటలు మాట్లాడుతుండొచ్చు. అయితే ఆ మాటలు వారిని లక్ష్య పెట్టమాక, ఆ మాటలు వారిని లక్ష్య పెట్టమాక. నువ్వు ఇదిలించుకునే వ్యవహారం నేర్చుకోవాలా. గతంలో కూడా చెప్పా, ఒక జమీందారికి మంచి పేరుగాంచిన గాడిద ఉందంట. ఈ గాడిదను బట్టే కదరా వాడికి అంత సంపద, అంత పేరు అని చెప్పని చుట్టుపక్కల ఉన్నోళ్ళు పగబట్టి దానికి దొంగల చేత పట్టబట్టి తీసుకొచ్చి బంధించి గొయ్యి తీసి ఆ గోచులు వేశారు. ఇక వాడి పేరు ఎటుపోచి వాడికి వచ్చే సంపద ఏందని చెప్పని అనుకుంటున్నారు. ఏళ్ళల్లో ఆ పగబట్టినోడు బిర్రుగా దాగి ఆ గుంత తీసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, దొంగతనంగా తెచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించాడు.
ఇది ఇంకా బతికుందని చెప్పని వాడు పగతో గుంత తీసినప్పుడు మట్టి ఆడేస్తారండి, పైన వేసేది ఒడ్డున, ఆ మట్టి వేస్తుంది దాని మీద. ఏ పశువుకైనా, గొర్రెకైతే ఇంకా బేభత్సంగా ఉంటుంది ఒళ్ళు ఇదిలిచ్చటం. గొర్రె అయినా పొట్టేలు పిల్ల అయినా బురద కానీ నీళ్ళల్లో కానీ పడితే దానికి అంతంటే అమ్మో చచ్చిపోయానని చెప్పని ఆగ మేఘాల మీద వచ్చి ఒడ్డును పడుద్ది. కాస్తంత చెమ్మ కనపడుతున్న ఒంటి మీద ఇదిలిచ్చే వారం మీద ఉండదు. ఎందుకంటే నేను గొర్రెలు కాసా, గేదెలు కూడా కాసా, నాకు తెలుసు వాడి సంగతి. పశువులను చూస్తే గుడ్డేగలని ఉంటాయి, ఈగల్లో పెద్దవి, అవి రక్తం లాగుతూ ఉంటాయి. అవి కానీ దోమలు కానీ వాటి మీదకి వస్తే చర్మాన్ని షేక్ చేస్తాయి. ఆ టైపులోనే గాడిద మీద ఈ మట్టి పడుతుంటే షేక్ చేస్తుంది, మొత్తం కింద పడుతుంది. వాడు తాగిన తెక్కలో మొత్తం మట్టి అంచబోచ్చే ఈ గాడిద శుభ్రంగా పైకి వచ్చింది, ఒక్క తన్నుండి దాన్ని అంచి వెళ్ళిపోయింది యజమానుడి దగ్గరికి. దీంట్లో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిలిచ్చే వ్యవహారం నీకు లేదనుకో, వినపడుతున్న ప్రతి మాట నువ్వు చెవిని పెడతావు, హృదయంలో తీసుకుంటావు, మనసులో పదిలం చేసుకుంటావు, ఇక వాటినే తలపోస్తా కుమిలి కుమిలి ఏడుస్తావు. తద్వారా నీ ఆత్మ నలుగుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటావు. దేవుడు అనుకున్న ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావు. అలాగనే దేవుడు అనుకున్న పని ఆయన అనుకున్న కాలంలో, ఆయన అనుకున్నంత స్పీడ్లో నువ్వు ఆ పని చేయలేవు. ఇలా కూడా అపవాది మానసికంగా గాయపరచడానికి ఇలా ఆయుధాలు వాడతాడు. ఇది ఒక కోణం. రెండవ కోణం, దేవుడు కాదన్న పనికి వెళ్ళినా కానీ ఇలాంటి అవమానాలు ఎదురవుతాయి. అది నీకు ప్రమాదకరమైన పని అయితే ఇలాంటి అవమానాలే, ఇరుకు ఇబ్బందులే ఎదురవుతాయి. ఏది అప్పుడు కూడా నువ్వు సరి చేసుకోవాలి. అప్పుడు కూడా సరి చేసుకుంటేనే ధన్యులం. లేదంటే జరగరాని నీచమైన కార్యం ఏదో ఒకటి జరుగుద్ది, అప్పుడు మనమే తేడా పడతాం. చివరికి సాక్ష్యం కోల్పోవాల్సి వస్తుంది, పరిశుద్ధతను కోల్పోవాల్సి వస్తుంది, ఆరోగ్యము, ధనము, ఇంకించేది ఏదైనా నష్టపోవాల్సి వస్తుంది. అయితే మనం చేస్తున్న పని దైవ చిత్తం అయితే ఇలాంటి నింద అవమానాలు వస్తే ఇదిలిచ్చే వారంలో ముందుకు అడిగి, మనం చేస్తున్న పని అంటే నువ్వు చేస్తున్న పని ఏదైనా దైవ చిత్తానికి వేరైంది అయితే, ఇది దేవుని చిత్తం కాదట్టుకుంటే అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రార్థనాపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకొని అడుగు. ఏ కార్యం తలపెట్టినా, ఏ పని చేయాలని సమయం అవకాశం వచ్చినా ప్రార్థన చేసే ముందుకు అడుగులేస్తా, ప్రార్థన చేసే నిర్ణయం తీసుకుంటా, ప్రార్థన చేసే వాక్యము ద్వారా ఇది చెయ్యంటేనే ఖచ్చితంగా ముందుకు అడుగులేస్తా. దావీదును చూసి, అబ్రహాం గారిని చూసి నేర్చుకున్న అనుభవాలు. మీ ఇంటి పక్కన ఉన్నారంటే కాదు, బైబిల్లో ఉన్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగానే అడుగులు ఉంటాయి, ప్రార్థనాపూర్వకంగానే నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు ఆ పలానా వ్యక్తి అని చెప్పంగానే టక్మని నేను నమ్మలా, వెంటనే ఆ అమ్మాయి అని చెప్పనగా నేను నమ్మలా. లేఖనం ద్వారా నాకు చూపించన్నా, లేఖనం ద్వారా నాకు దాన్ని క్లియర్ చేయి. దైవజనుడు ఒఫీరే గారి ద్వారా నేను నేర్చుకున్న పాఠం ఇది. నేను స్వరం వింటా, అయితే నేను నమ్మను. అపవాదిగాడు కూడా వచ్చి నాతో అలానే మాట్లాడుతాడు, నా జీవితాన్ని పాడు చేయటానికి. దేవుడు అనుకున్న సంకల్పంలో, నిర్ణయ కాలంలో ఆయన అనుకున్న పని జరగకుండా పాడు చేయడానికి కూడా పనిచేస్తాడు. కాబట్టి నేను నమ్మను. ఆయన కూడా అదే చెప్పి, నేను దేవుడు నాతో మాట్లాడి నేను నమ్మను, మాట్లాడుతుంది నువ్వైతే లేఖనం ద్వారా నాకు చూపించు స్పష్టంగా అని చెప్పాను. అలా ఆయన మాటలు నేను తీసుకొని ఒకరోజు, సరే నువ్వు చెబుతున్నాగా ఫలానా వ్యక్తి అని, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం నేను ప్రార్థన చేసి బైబిల్ తీయగానే నాకు కనపడాల. అలా కనపడితేనే నేను ఆ వ్యక్తి కన్ఫామ్ అని నేను నిర్ధారణ చేసుకుంటాను. చూపించు ప్రభు అని చెప్పని అడిగితే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసి ఫలానా వ్యక్తి అని చెప్పంటున్నావు కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం చూపించు అంటే కరెక్ట్గా అదే అధ్యాయాన్ని చూపించాడు దేవుడు. 41 రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఉండు అని నాతో మాట్లాడుతుంటే దేవుడు క్షమించండి, అపవాది నా ఆరోగ్యాన్ని పాడు చేయడానికి ఇలా ప్రేరేపిస్తున్నాడేమని చెప్పని
ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. వారి అవసరతల కోసం వారు ఉపవాసం ఉండి, ఆవారా ఏదో ఉంది అక్కడ నది పేరు, వారి యొక్క అవసరాల కోసం ఉపవాసం ఉన్నారంటాడ. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి అనుభవం ఎజ్రా గ్రంథంలో కనపడుద్ది. 8వ అధ్యాయంలో ఆ వాక్యం కనపడుద్ది. మాట్లాడుతుంది నీవే అయితే, నీ చిత్తం అయితే ప్రభువా, ఖచ్చితంగా నాకు ఆ ఎజ్రా గ్రంథంలో ఆ 8వ అధ్యాయమే నాకు కనపడాలి. ఏం కనపడాలి? ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయమే నాకు కనపడాలి. ప్రార్థన చేసి తీస్తే అదే వచ్చింది. అప్పుడు 41 రోజు ఉపవాసం ఉన్న దేవుడే నన్ను నిలబెట్టాడు. అలాగే రెండోసారి కూడా వారు ఉపవాసం ఉన్నారు అన్నది కనపడాలి. వ్యతిరేకంగా కనపడితే ఉపవాసం ఉండను నేను. ఒకరోజు చిలకలూరిపేటకి, అదే లాస్ట్ అన్నమాట, 2018వ సంవత్సరం అక్కడ మీటింగ్స్లో పరిచయం చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు ఎందుకో అక్కడ దేవుడు తీసుకువెళ్తే శుక్రవారం, అది డేట్ అయితే గుర్తులేదు, 18 తర్వాతనే 18వ సంవత్సరం ఫిబ్రవరిలో మీటింగ్స్ జరుగుతాయి. ఆ తర్వాత ఒక రోజు ఆడికి వెళ్ళా. ఎంతోమంది చేతులు, షాలేం రాజు గారు వారి మీద చేతులు ఉంచడం వల్ల అనేకులు ఆదరించబడుతున్నారు, సంతోషిస్తున్నారు. ఒక్కడు నీకు విధేయత చూపిస్తే ఇంతమంది ఆదరించబడతారా ఏంది ప్రభు అనుకుంటున్నా. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను కోట్ల పైచిలుకు ప్రజలకు వెలుగుగా ఒక దీపంగా చేశాను, నీ కూడా ఉన్నారు అని చెప్పాను. అయితే ఇందాక చెప్పాను, నేను దేవుడు చెప్పినటువంటి వ్యక్తితోనే పెళ్ళైతే ఇదే నీకున్న బండి మీదే ఆన్లైన్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇడికి అప్పుడు దాకా నువ్వు రావు అను. నా విశ్వాసము డౌట్ అన్నమాట. ఎందుకు ఇటు వచ్చాం మనం? దేవుడు ఖచ్చితంగా దేవుని చిత్తమై ఉంటే అది నెరవేర్చబడుతుంది, అది లేఖన ప్రకారంగా ఉండాలన్న మాట విషయం ఇటు వచ్చాం. వెళ్ళా, దేవుడు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు, విన్నా. ఇక నువ్వు రావు ఎడకాండు, సరే ప్రభు అన్న. అయితే షాలేం రాజు గారి చేతుల మీదుగా నేను ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నా. ఆ రోజు పాటలు రికార్డింగ్ కోసమని ప్రత్యేకంగా వెళ్తా ఆయన వెనక్కి తిరిగి వచ్చి బలిపీఠం ఎక్కి 4 మాటలు అందించి, ఆ రోజు రవి పాష గారు వాక్యం అందించాడు. చివరిలో ఈయన వచ్చి 4 మాటలు అందరి కోసం అందించి వాళ్ళ సంఘం అంతటి చేత ప్రార్థన రిక్వెస్ట్ అడిగి ప్రార్థన చేయించుకొని పోతా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది ఆ రోజు జరిగిన సందర్భం. అయితే దేవుడేమో మిఖాయిల్ అనే పాష గారి దగ్గర పోయి ప్రార్థన చేసుకోండి. ఆ మిఖాయిల్ పాష గారు కూడా ఆడే ఉండు, అందరి కోసం ప్రార్థన చేస్తా. వంశీ అనే పాష గారు ఉండి, తమ్ముడు ఏంది ఇట్రా ఇట్రా అని చెప్పారు నన్ను. దేవుడు చెప్పింది చేయట్లా నేను. చివరికి ఏం చేశారంటే వెనకమాల వాకిలి కూడా పాష గారు వెళ్తాడు కాబట్టి ఆడ నిలబడు అన్నారు. ఆడ పోయి నిలబడ్డా. నా టైం బాగుండి ఒక పెద్ద ఆయన సేవకుడే షాలేం రాజు గారి చేత బండికి, కొత్త బండి అనమాట, బైక్కి ప్రార్థన చేయించి ఆయన దోలితే సంతోషించాలని ఆయన నిలబడ్డాడు. వీళ్ళు నిలబడమని చెప్పిన వాళ్ళంతా అడావుడికి తీసుకొచ్చారు, పాష గారిని ఆ బండి ఎక్కిచ్చారు, స్టార్ట్ చేసిన ప్రార్థన చేసాడు, వెళ్ళిపోయింది. అంతే. ఏందన్న ఈ పని చేశారన్న, ఏందన్న ఈ పని చేశారంటే, అదేం తమ్ముడు నువ్వు ప్రార్థన చేసుకోలేదని. భలే వాళ్ళే అన్న. మీ తప్పు కాదన్న, నా తప్పు. దేవుడు ఫలానా వ్యక్తి చేత ప్రార్థన చేయించుకోండి, నేను చేయించుకోలేదు అని చెప్పని. ఇంతకు మిఖాయిల్ పాష గారు ఏడున్నాడంటే అది భోజనం చేస్తున్నాడు. పోయి అన్న ఆగన్నాను, ఏం తమ్ముడు అన్న, దేవుడు నీ చేత ప్రార్థన చేయించుకోమన్నాడని చెప్పిండు. సరే రా, ఇదే డైలాగ్ ఇంతే, సరే రా అని చెప్పని ప్రార్థన చేశాడు. ఆయనతో పాటు పోయి సేవకుల మధ్యలో కూర్చొని తిన్నాను. ఇంటికి వచ్చి మళ్ళీ ఉపవాసం ఉండి నువ్వు మాట్లాడింది కరెక్టా కాదని అడిగితే, ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనాల్లోనే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అనగానే 2 గోబలు పగిలినాయి. అట్ట అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు మాట్లాడేదే స్పష్టమైన నేను గ్రహిస్తున్నాను ప్రభా. ఇంకెప్పుడు అనుమానించి లేఖనం తీయను నేను.
నీ చిత్తమే జరిగించు ప్రభు అని చెప్పని దేవునికి అప్పచెప్పుకొని ప్రతి మాట వింటాను, ప్రభు చిత్తమైతే ముందుకు ఆయనే తీసుకొస్తాడు, ఉపద్రవం అయితే ఆయనే తప్పిస్తాడు, అన్ని విషయాలు ఆయనే తీసుకొని పోతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మొండిగా దైవజనుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలు ప్రతిదీ ప్రార్థనా పూర్వకంగా అలా అడుగులు వేయబట్టి ఈరోజు ఫ్రీగాను సేఫ్గాను అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడుచు ప్రభు కృపను బట్టి మీరందరూ చూస్తానే ఉన్నారు నన్ను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ యాకోబుకి 11 మంది సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. యాకోబునే కోరుకున్నాడు. అయితే ఈ యాకోబు యొక్క 11 మందిలో ఒక్కడి మీద ఈ మిగతా 10 మంది పగబెట్టుకున్నారు. పగబెట్టుకొని చివరికి ఏం చేశారంటే అదును చూస్తున్నారు, అవకాశం ఎత్తుక్కుంటున్నారు, ఎప్పుడు దొరుకుతాడో ఈ నేషార్థం అని చెప్పి. ఈరోజు ఒకవేళ నీ విషయంలో కానీ ఒకవేళ నా విషయంలో ఎవరైనా అదును చూసినా అవకాశము పొంచి కాసుకొని ఉన్నా ఏమీ చేయలేరు. మహా అయితే గాయపరుస్తారేమో, లేదంటే కొంచెం దేవుని పని కుంటుపడేలాగా చేయగలుగుతారేమో, కానీ అంతిమ విజయము దేవుని కృపను బట్టి ఏంది, మొదటిగా దేవునిదే అంతిమ విజయము. ఆయన కృపను బట్టి నడిపించబడుచున్న దైవజనుడిదైనా సరే తన పిల్లలదే అంతిమ విజయం. ఆమేన్. హల్లెలూయా. ఆ విజయం ఎంత ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో యోసేపు యొక్క జీవితమే నిదర్శనం. ఆమేన్. హల్లెలూయా. పగబెట్టుకున్నారు, కలలు గనేవాడు వస్తున్నాడు రా అని చెప్పి అనుకున్నారు. అదును దొరికింది అవకాశం, కొట్టి కొంచెం నీళ్లు లేని ఒక గొయ్యిలో పడేశారు. చంపుదాం అనుకుంటున్నారు, రక్తపరాధం మీద పడుద్దని భయం కూడా ఉంది. అయితే దేవుడు క్షమించరా ఈ పొరపాటు చేస్తేనే భయం కూడా ఉంది. ఈరోజు చాలా మందికి ఉంది ఆ పరిస్థితి. గతంలో నేను నడుస్తున్నప్పుడు, భక్తిలో నడుస్తున్నప్పుడు కొంతమంది నా మీద రెక్కి నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ప్రొఫెషనల్ కిల్లర్స్ అన్నమాట. పలానా దైవజనుడు అయ్యా అని చెప్పండి, అమ్మో దైవజనుడు చంపించే పాపం రా అని చెప్పని పక్కకు తప్పుకొని ఆ సుపారీకి ఒప్పుకోకుండా పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు. నాకు దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఏదైనా చేద్దామంటే ఖచ్చితంగా సీసీ కెమెరా దగ్గరే ఉంటుండే, ఎటు పోవట్లేదు అని, లేదంటే ఇంట్లో ఉంటాను. నేను ఎవడికి అంత తేలిక దొరకను, నా ప్రభు కృపను బట్టి అది. ఎందుకంటే ఎక్కడ ఏమి ప్రమాదం ఉందో ప్రతిదీ స్పష్టంగా చెప్తూ ఉంటాడు ప్రభు, తప్పిస్తూ వస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరికి అంతుపట్టదు, ఎవరికి అర్థం కాదు కూడా. అదే దేవుని యొక్క నడిపింపు యొక్క విచిత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ యోసేపుని అన్నలు చంపాలనుకున్నారు, కానీ దేవుని మీద రక్తాపరాధము దేవుడు శిక్షిస్తాడు, అది ఒక్కరోజుతో పోదురా, వాడిని చంపించే మనం కూడా చేస్తాం. ఎందుకంటే ధర్మశాస్త్రం చెబుతుంది, పంటికి పన్ను, కంటికి కన్ను, కాలు కాలు, ప్రాణానికి ప్రాణం, వస్తువుకు వస్తువు, పశువుకు పశువు. ఈ మాట నేను ఇప్పుడు చెబుతాను, నువ్వు చదివిన కాలంలో ధర్మశాస్త్రం లేదుగా అంటారు. వాస్తవమే. కానీ ఆ భయం అన్నలకు వెంటాడింది. ఏ అన్నలు? నక్సలైట్లు కాదు, యోసేపు యొక్క 10 మంది, యోసేపుతో 11 మంది, 10 మంది అన్నలకి ఆ భయం పట్టుకుంది. రక్తపరాధం, దేవుడు చూస్తున్నాడు, మనల్ని శిక్షిస్తాడు, వదిలిపెట్టడు అని చెప్పనే భయం ఉంది. అయితే గుంతలో పాడేశారు. గుంతలో ఉన్నవాడిని ఒక్కడు మాత్రం తప్పించాడు. వాళ్ళన్న ఒకడు మధ్యలో లేచి, రే ఆగండి ఆగండి, ఆ ఇష్మాయిలీలు వస్తున్నారు, వాళ్ళకి అమ్ముదాం, ధనం వస్తుంది. మరి నాన్నకెట చెప్పాలా? నాన్నకెట చెప్పాలంటే ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ అని చెప్పి అన్నట్టు వ్యవహారాలుగా ఏదో ఒకటి చేద్దామని చెప్పని ఒక గొర్రెను వధించి వీడి వస్త్రాలు చించి వాటిలో పులిమి, మరి ఈ వస్తువులు నీ కొడుకుయో కావు, అదే మాట అంటారు వాళ్ళు వచ్చి. నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడియో కావో, ఈ వస్తువులు చూడు, ఈ వస్త్రాలు అంటే చినిగి గందరగోళం ఉంటే రక్తంలో ముంచి తీసుకొచ్చారు. ఒక దాన్ని వధించి ఆ మధ్యలోనే వాళ్ళు కాల్చుకొని తిన్నారు మొత్తానికి. అటు ఆహారమైంది, ఇటు అబద్ధం నిజంగా చూపించడానికి రక్తం ఆధారమైంది, వస్త్రాలు చినిగిపోయాయి. యాకోబు నమ్మాడు.
నీ బిడ్డయా కావంటే ఎందుకు నమ్మాడంటే ఈ 10 మంది వస్త్రాలు ఒక టైపు ఉంటే యోసేపుకు మాత్రమే విచిత్రపు పని అయినటువంటి నిలువుటంగీలు ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచే. ఎందుకు ప్రత్యేకంగా అంటే తనెంతో ప్రేమించి 7కు 7 అంటే 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ను ప్రేమించి పెళ్లి చేసుకొని దేవుడు కృపనిస్తే ఆమె ద్వారా ఇరువురి కలయికను బట్టి 2 బిడ్డలను కన్నాడు. ఆ ఇద్దరు చివరిలో ఆలస్యంగా పుట్టినోడు ఈయన ఆశీర్వాదం. ఇలా పిల్లలు లేరు అని తపన పడేవాళ్ళు ఆలస్యం వచ్చి నీకు అమృతమే, విషం కాదు అది. యేసు ప్రభువులో ఆలస్యం అమృతమే, ఆశీర్వాదమే అని అందుకే చెప్పేది. తను మిక్కటంగా ప్రేమించినటువంటి రాహేల్ను బట్టి ఆమె ద్వారా వచ్చినటువంటి సంతానంలో యోసేపు అనేవాడు మొదటిగా ఉన్నాడు, చిన్నవాడు ఇంకోడు ఉన్నాడు. ఏంది, ఈయనకు మాత్రమే ప్రత్యేకంగా వస్త్రాలు కుట్టించేవాడు. అది వీళ్ళకి నచ్చల. ఈరోజు సార్వత్రిక సంఘములో సేవకుల విషయంలో కానీ మరి ప్రప్రథమంగా కనపడుతున్న విషము చిందించటం కానీ, విష ప్రచారం చేయటం కానీ ఈరోజు సేవకులు చాలామంది దగ్గర నేను చూశాను. కారణం ఏంటంటే ఎవరో ఒకళ్ళు దైవజనుడు దేవుడు బహుగా ప్రేమిస్తాడు. ఆ వ్యక్తులను బహుగా ప్రేమించడానికి కారణం ఏంటంటే ఏ వ్యక్తినైతే దేవుడు బహుగా ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తి దేవుని ఎదుట పరిపూర్ణమైన విధేయత చూపటాన్ని బట్టి, తనకు చేతనైనంత వరకు పరిపూర్ణంగా దేవుని హత్తుకొని ప్రేమించటం, భక్తి చేయటాన్ని, పరిచర్య చేయటం అని ఆయన ఎదుట నమ్మకంగా వాక్యము అనేది కొలబద్దగా పెట్టుకొని తన బ్రతుకును అంతరంగాన్ని సరిచేసుకుంటూ ప్రభు చెప్పినట్టుగా నేర్చుకుంటూ అడుగులు వేసిన దాన్ని బట్టి అధికమైన కృపనిస్తాడు వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి కొంతమంది దైవజనులు ఇలాగ ప్రత్యేకంగా దేవుడి చేత ప్రేమించబడి ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి, లేఖన ప్రత్యక్షతను బట్టి, వాక్శక్తిని బట్టి వాడబడుతుంటే మనసు సహించక విషము జిమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఇది సేవకుల జాబితాలో సంఘ పెద్దల్లో ఉంటారు, పరిచారకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. నువ్వు నమ్మకంగా దేవుని ఎదుట రోషంగా భక్తి చేస్తుంటే, నా ప్రభు మెచ్చే రీతిగా నేను భక్తి చేయాలి, పరిచర్య చేయాలి, సేవలో ఉండాలి, అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వాలని పరితపిస్తూ అడుగులు వేస్తున్నావు కదా, నీ విషయంలో కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారు. అయితే భయపడాల్సిన పని లేదు. నీ ఆశీర్వాదం గొప్పగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీ స్థానము దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉంది. అక్కడ పెట్టాడు నిన్ను, అందుకే వాళ్ళు వారలేకపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యోసేపు విషయంలో విచిత్రమైన పని కలిగినటువంటి వస్త్రాలు తొడిగించటాన్ని బట్టి నచ్చల వాళ్ళకి. వాడేంటి ప్రత్యేకం, మేమేంటి ప్రత్యేకం అని చెప్పని ఇట్లా కుమ్ములాట పడ్డది మొదట వాళ్ళ హృదయాల్లో. అయితే విచిత్రం ఏంటంటే వాళ్ళు ఆడిన అబద్ధం తండ్రి నమ్మాడు, కానీ ఆ శ్రమలో నిందలు అవమానాలు యోసేపు ఓర్చుకున్నాడు. 13 సంవత్సరాలు ఓర్చుకున్నాడండి. దేవుని మీద నిరీక్షణ అనేది, దేవుని మీద పెట్టుకున్న నిరీక్షణ, విశ్వాసము, ఓర్పు, పట్టుదల కలిగి ఆయన వెతకటం, బతిమలాడటం, ప్రార్థించటం, చిన్నప్పుడు తన తండ్రి ద్వారా అనేకమైన విషయాలు బోధించబడ్డాయి. అన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా దేవుని పాదాలు పట్టుకొని కనిపెడుతూ బతికాడు. ఈ కనిపెట్టుకునే బతికాడు. కానీ దేవుడు త్రోసేయలేదు యోసేపుని. యోసేపుకి ఎలా అయితే కలలు చూపించాడో అదే రీతిగా అన్నలు వచ్చి సాగిలి పడేలాగా ఒక టైం వచ్చింది, అలా చేశాడు ప్రభు. ఆయనకే మహిమ కలుగును గాక. అయితే మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు ప్రసంగం మొదలైంది. ఎన్ని గంటలు చెబుతురా బాబా అని చెప్పి అనుకోమాకండి. కట్టా కొట్టే తెచ్చా పెట్టా అన్నట్టు 2 మాటలతోనే ప్రభు కృపను బట్టి తెగేస్తాను. ఏంది, యోసేపుని సంతలో పెట్టి ఇష్మాయిల్ అమ్ముతా ఉన్నారు. ఇక్కడ మొదటి వచనాన్ని చూడండి, 39వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయంలో యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిల్ యొద్దను అతన్ని కొనెను. ఇక అప్పుడు మొదలైంది. దేవుడు తోడై ఉన్నాడంట యోసేపుకి. ఆమేన్, హల్లెలూయా.
ఏ పని అప్పచెప్పినా నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. నీ చుట్టూ ఎంతమంది నిందలు విసిరినా, ఎన్ని రకాలుగా ఏదేదో చేసుకున్నా, దేవుడు నీకు చెప్పింది, నీకు ఇచ్చిన దర్శనం, నీకు ఇచ్చిన కళలు, దేవుడు నీతో మాట్లాడిన సంగతులు మధ్యలో పెట్టుకో. ఆయన పాదాల చెంత పెట్టు, వాటిని ఎత్తిపట్టి, ఏది పుస్తకం ఎత్తిపట్టి కాదు, ప్రభువా ఈ మాట ఇచ్చావు కదయ్యా, నాకు సహాయం చేయి, నాకు ఇది చూపించావు కదయ్యా, నీ చిత్తమైతే నెరవేర్చు. వాగ్దానాలు కొంతమంది న్యూ ఇయర్ వస్తుందిగా, వాగ్దానాలు బైబిల్లో పెట్టి మరి పడుకుంటారు. లేదంటే ఆ వాగ్దానం ఎత్తిపట్టి వేసేయ నా జీవితంలో నెరవేర్చు అంటారు. అట్టగాదని ప్రార్థన చేయాల్సింది. ప్రభువా ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చు, నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని. అయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చని ఇలా చెప్తా, యెహోవా నా కాపరి నాకు లేమి కలదన్నాగా, అది నా జీవితంలో నెరవేర్చు ప్రభు, నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు సంఘం విషయంలో కానీ, సంఘ బిడ్డల విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నా వంతుగా నేను వారికి ఇచ్చిన వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చు నెరవేర్చు అని ప్రార్థన చేస్తాను. యోసేపు కూడా తనకిచ్చిన కళల విషయమే దేవుని ప్రతిలాడుతూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. తను ఏ పని చేసినా యెహోవా తనకు తోడై ఉంటాన్ని బట్టి, ఎవడైతే పోతీఫర్ అనేవాడు తెచ్చుకున్నాడో ఆ వ్యక్తి యోసేపును బట్టి ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఉందా ఇక్కడ 6వ వచనం చూడండి. అతడు తనకు కలిగిన ఇదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినడు తప్ప అని ఇక్కడ రాసి ఉంది. అయితే 3వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిన దాంతో అతని చేతికి అప్పగించెను. ఆ పైన ఉంది 2వ వచనం, యెహోవా యోసేపుకు తోడైండని గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఎప్పుడైతే యోసేపు ఆ రాజ సంరక్షక సేనాధిపతియునైన ఆ పోతీఫర్ అనే వాని ఇంటికి వచ్చాడో మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టుకున్నాడు. ఇక ఈ యోసేపు ఆశీర్వదింపబట్టు వర్ధిల్లటమే కాదు, ఈ యోసేపును బట్టి పోతీఫర్ కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అదే మాట రాసి ఉంటుంది ఇక్కడ ఇంకో చోట కూడా. ప్రభు కృపను బట్టి ఏది యోసేపును బట్టి అక్కడ పోతీఫర్ అనేవాడు ఆశీర్వదింపబడుతున్నాడు. అదంతా గమనించాడు. దేవుడు ఇతను తోడై ఉన్నాడని. దావీదును కూడా చూడండి, సౌలు కావాలని పగబెట్టుకొని బహు కఠినమైనటువంటి యుద్ధాల మధ్యలోకాను బహు క్రూరులైనటువంటి వ్యక్తుల మధ్యలోకి దావీదును ఎలాగైనా ఇతను చంపటమా లేదా సౌలన్ని చంపటమా లేదా ఇతరుల ద్వారా చంపించబడేలాగా ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు అతనికి తోడే ఉండటం, వెళ్ళిన ప్రతి పనిలో సుబుద్ధి కలిగి అన్ని పనులు చక్కబెట్టుకొని రావటం చూసి పిల్లనిచ్చిన మామే సౌలు భయం పట్టుకుంది. వమ్మో వమ్మో ఏందిడని. నువ్వు ఎక్కడున్నా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ నువ్వు చేసే పని ఏదైనా, ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఒక వ్యాపారంలో నువ్వు ఒక గుమస్తాగా ఉన్నావా, ఒక చోట పనికి వెళుతున్నావా, ఒక ఉద్యోగంలో ఉన్నావా, చదివే స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా సరే, నువ్వు అక్కడ మోకాళ్ళేసి ఆ యాజమాన్యం కోసం, నీ తోటి వారి కోసం ప్రార్థించాలా. ప్రార్థించినప్పుడే నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో అవతల వ్యక్తులకు తెలుస్తుంది. వాళ్ళు ఎవరో అనుకుంటారు, ఇంకేదో బాధపడతారని నువ్వు మౌనంగా ఉంటే నీ దేవుని యొక్క ఔన్నత్యం ఏం తెలుస్తుంది, శౌర్యం ఏం తెలుస్తుంది, ఆయన బల పరాక్రమం అనేది ఎలా తెలుస్తుంది? షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవాళ్ళు, దానియేలు అనేవాళ్ళు మొదటిగా రాజు కల వస్తే అందరిని చంపాలనుకున్నారు. వాళ్ళలో ఈ నలుగురు కూడా ఉన్నారు. పక్క ప్రణాళిక, అది స్కెచ్ చేశారు చంపాలని.
వీళ్ళు కూడా పోతారు, ఆ దరిద్రం వదిలిపోద్ది, ప్రతి దాంట్లో వీళ్ళే ముందుంటున్నారని. కానీ రాజు అన్నాడు, కళ చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలి, నేను మర్చిపోయాను. ఎట్ట సాధ్యం అన్నారు అక్కడున్న సోది చెప్పేవాళ్ళు కానీ, ఆకాశ నక్షత్రాల యొక్క సూచనలు చెప్పేవాళ్ళు కానీ, అందరూ అంటే వాక్కులు చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు ఆడ. మా వల్ల కాదన్నారు, దేవుడే చెబితేనే అది కుదిరేదన్నారు. దానియేలు వచ్చి అడిగాడు, ఒక్క అవకాశం ఏంటయ్యా, ఒక్క అవకాశం ఏంటయ్యా, మేము దేవుడు చెప్తాడు ప్రార్థన చేసి కనుక్కుంటామని చెప్పని మేలా యూదులమయ్యా, మా దేవుడు ఉన్నాడయ్యా, అన్ని భావాలు చెబుతాడయ్యా అని చెప్పని బచ్చనాడు అవకాశం అడిగితే, దానియేలు ప్రత్యేకంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు ఒక చోట ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. ఈ నలుగురు కలిసి ప్రార్థన చేస్తే ఆ కళ భావం చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దెబ్బతో దానియేలుకేమో ప్రధానుల్లో ముగ్గురు ముఖ్యమైన వాళ్ళు ఉంటే ఆ ముగ్గురులో మొట్టమొదటి స్థానంగా దానియేలు ఉన్నాడు. దానియేలు చెప్పాడు, ఈ షడ్రక్ మేషకులకు కూడా అవకాశం ఏంటి అంటే, అది ఎక్కడుంది, విగ్రహం దగ్గర మొక్కను పరిస్థితిలో ఉంది. అక్కడ కూడా మేము మొక్కమంటే మొక్కమన్నారు. అప్పుడు దానియేలు అడుగుతాడు, వాళ్ళకు కూడా పదవులు ఏంటంటే, దానియేలు అడిగిన దాన్ని బట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళకు కూడా ఉన్నతమైన పదవులు ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ బబులోను దేశమే కాదు, బబులోను దేశ సంస్థానం కింద ఉన్నటువంటి అనేక దేశాల మొత్తానికి తాకీదులు వెళ్ళాయి. ఈ విధంగా కాపాడగల దేవుడు, ఇలాగ దర్శనాలు చూపించి చెప్పగల దేవుడు ఇంకెవరున్నారు? ఈ దేవుడిని మొక్కండి అని చెప్పని. అన్యుల మధ్యలో అన్య దేవత భయంకరమైన ఆరాధన ఉంటుంది బబులోను దేశం. 10 రోజులు యవనస్తులను పరీక్షించమని కూడా ఛాలెంజ్ చేశారు. ఆ అర్పితాలు మేము తినమన్నారు. ఏం చంపిస్తారు ఏందంటున్నాడు నపుంసకుడు. కాదయ్యా, పరీక్షించు, మమ్మల్ని చూడు అని చెప్పానంటే, అప్పుడు చూస్తే ఆ మాంసం రాజు దగ్గర నుంచి వచ్చి ఆ ద్రాక్షారసం తాగిన వాళ్ళు మొత్తమే వికారంగా ఉన్నారు. ఆకుకూరలు తిన్నవాళ్ళేమో సౌందర్యంగా కనపడుతున్నారు. జ్ఞాన వివేకంలో ప్రతి శాస్త్రం మీద ప్రావీణ్యత కలిగిన వాళ్ళు అని చెప్పని అక్కడ రాసి ఉంది. దానియేలు గ్రంథం 1:17 ఆకుకూరలు తినడం ఆరోగ్యమే, కాల్షియం అని. ఇప్పుడు ఎక్కువ మంది ఆకుకూరలు తినేది ఎందుకంటే రక్తం పడటానికి, రక్తహీనత నుంచి విడిపించబడటానికి కాల్షియం అనేది ఒకటి ఉంటుంది, మెగ్నీషియం అనేది ఉంటుంది. మెగ్నీషియం తక్కువైతేనే రాత్రులు కండ నరాలు పిక్కలు పట్టకపోయి, నరాలు పట్టకపోయి 7 అటు తిరుగుతున్నాయి అంటారే. మెగ్నీషియం తక్కువైతే అది ఆడ దొరుకుద్ది అంటే, తోటకూర, పాలకూర, సొక్కూర, ఈ ఆకుకూరలు ఉన్నాయి, వాటిలో నుంచే దొరుకుద్ది. రక్తహీనత నుంచి ఎముకల్లో గుజ్జూరేది కూడా అక్కడి నుంచి దొరుకుద్ది. మందు పెట్టకుండా టోటల్గా ఆకుకూరల ద్వారా ఇప్పుడు అంతా అట్లానే మారిపోతుంది. జొన్న సంగటి, రాగి సంగటి ఎప్పుడో మా ముత్తాతల కాలంలో తిన్నాయి. మాకైతే అవకాశం దొరికింది, ఎద్దలో పెట్టేవాళ్ళం. జొన్న సంగటి తిన్నా నేను. ఉలవలు, అలసందలు ఎద్దులు పెడుతుంటే అటు మూతి పెట్టి తింటే ఇటు పక్కన తీసుకొని తినేవాళ్ళం వాటి దగ్గరకు పోయి. చిన్నప్పుడు ఉలవల చారు, అలసందల చారు మొత్తం ఇక గుప్పెడు తినేవాడు. ఇవన్నీ తిన్నాను నేను, నాకు తెలుసాయి. పాతకాలం ఎప్పుడో ఉన్న రోజులు మళ్ళీ వచ్చి అదే డైట్ ఫాలో అవుతున్నారు ఈరోజు. ఈ కలుషితమైన ఆహారం, ఇదంతా వ్యవహారం ఎందుకని? మందులు వాడంగా కిడ్నీల మీద ఎఫెక్ట్ అవుతుంది అది. ఆ తర్వాత నీకు ఏ మందు వేయాలన్నా కానీ నీ శరీరం సహకరించదు. కాబట్టి నాకు ఎన్ని ఒళ్ళు నొప్పులు ఏదన్నా కానీ ముందు ఏ కూరగాయ ద్వారా ఎటువంటి విటమిన్ దొరుకుతుంది ఇక అటువైపు చూస్తా. సాధ్యమైనంత వరకు దేవుని పాదాలు పట్టుకొని ఈ నొప్పులని తీసే ప్రభు అని ప్రార్థన చేస్తా. తొందరగా అసలు నొప్పులకు మాత్రేను. ఇక జ్వరం అంటే తప్పదు, మిగతా విషయాలు మాత్రం నేను ఎట్నుంచి ఏం దొరుకుతాయి ఎత్తుక్కుంటాను. ఆరోగ్యంగా కాపాడుకోవాలి. నేను ఒకవేళ డాక్టర్ చెప్పిన పచ్చం పొరపాటును కూడా చేయడు. వాడు ఒకటి తినొద్దంటే వీళ్ళు ఇంకా దాన్నే 2 రెట్లు తింటారు. మక్క అంతే చేసింది. ఏం చేసామా అంటే, మొన్న పోతే షుగర్ గడ్డలాగా వచ్చింది అబ్బాయి అని చెప్పాను. ఏం చేసాడు, నేను ఏం చేయలేను. మా మేనగోళ్ళని ఉన్నాడు గారే, మీరు చెప్పండి రాను. వాళ్ళు నిజమే చెబుతారు నా దగ్గర. మా మేనగోళ్ళు అయితే ఉన్నదన్నాడు చెప్పుద్ది, నువ్వు చెప్పమా అంట. ఏం చేస్తాం, ఉన్నది అలవాటు చొప్పున థమ్సప్ ఎక్కువ తాగింది మావయ్య అన్నారు. ఇక గడ్డి పెట్టి వచ్చారు. కొన్నాళ్ళు బతకాలనుకుంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. క్యూఆర్ సెల్ అని ఒకటి వచ్చింది కదా, అది వాడు. షుగర్కి కూడా ఉంది దాంట్లో మందు.
200 రోగాలకు అది మందు అమ్మా. నన్ను వాడుకోమని దేవుడు చెబుతానే ఉన్నాడు, కానీ ఆర్థిక స్తోమత లేదు. దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఉన్న ఫాస్టింగ్కి అది సెట్ కాదు. పరగడుపుతో పొద్దున్నే అది వాడాలి. నేను ఉపవాసం ఉంటాను, నోట్లో ఇంకేది పడకూడదు కదా, నీళ్లు తప్ప, నీళ్ళు టీ తప్ప. కానీ అది నాకు సెట్ కాదని చెప్పని పక్కనున్న వాళ్ళు చెబుతుంటే వాళ్ళు ఆడతల్లా, ఇంకా డబల్ తింటున్నారు. మొన్న వేరే విషయంలో ఇట్లా మటన్ తీసుకొచ్చి నాకు కూడా కొంచెం కూర అంటే నేను పిల్లలు బాధపడుతున్నారు, ఆ అమ్మాయి పత్తి ఉండట్లేదు, మనం దేశం పోయి పెట్టామనుకో ఇక ఏమి లేదు, ఇక రకరకాలు వస్తాయి కంపెనీ ముద్రలు. వద్దమ్మా, వద్దు, వెళ్ళొద్దు, చేయమాక, పని చేయమాక. డాక్టర్ నీకు ఆరోగ్యం కోసమే చెప్పేదాన్ని. ఆకుకూరలు తింటాం, వారంలో కనీసం 2 రోజులైనా ఆకుకూరలు తింటాం మేలు. టీచర్లు అయితే మెనూ ఉంటుంది. సోమవారం ఈ కూర, మంగళవారం ఇది, బుధవారం ఇది, ఇట్లా చేప, మటన్ అని ఇలా మెనూ ఉండేదంట. నన్ను అభిషేకించిన దైవజనుడు చెప్పాడు, ఒక చాప్టర్ మీద రాసేదంట టీచర్ గారుగా. సోమవారం ఇది, మంగళవారం ఇది, ఈ కూర, ఈ ఆకుకూర, ఇది, ఈ చేప, ఈ రొయ్య, ఈ మటన్, ఈ చికెన్ అని ఇట్లా మెనూ పెట్టేదంట. ఆ ప్రకారం ఇంట్లో అన్నం ఉండేదంట. తినకపోతే ముఖం మీద కొట్టేదంట. మొండికేసిన నెల బలవంతంగా తెచ్చాంతే 4 జన్నే తినిపించేది. మాకు చిన్నప్పుడు అట్నే క్రమశిక్షణలు నేర్పారు. మా అంత అలుగుడే వారమే మందంతా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారు గమనించండి. పోతీఫోరు దగ్గరికి రాగల యోసేపును బట్టి దేవుడు వాళ్ళందరినీ, అంటే కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు. అయితే ఒక మంచి ఆవిడ ఉంది, పక్కాగా ప్లాన్ వేసుకొని రెడీగా ఉంది నిన్న మోపటానికి. అంటే కోరిక కలిగి ఉంది ఆ వ్యక్తిని బట్టి, తన యొక్క సత్ప్రవర్తన బట్టి, తను ఉంటున్న విధాన్ని బట్టి, వేరే ఉన్న పరిస్థితులను బట్టి మంచి కోరిక కలిగి ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, ఎలాగైనా ఈ వ్యక్తితో శారీరకంగా కలయికని ఆ సంబంధం పెట్టుకొని నేను సంతోషపడాలి అనే ఆలోచనతో ఉంది ఆమె. అలాగా అనేక రోజుల నుంచి పదే పదే అనేక రకాల మానసికమైన మాటల చేత ఆ వ్యక్తిని గాయపరుస్తూ వస్తూనే ఉంది. కానీ యోసేపు ఒప్పుకోట్ల. ఓ రోజు దొరికింది అవకాశం, ఎవరు లేరు ఇంట్లో, గట్టిగా పై ఉన్న వస్త్రపు చెంగును పట్టుకొని, రా మనిద్దరం సైనిద్దాము, సంతోషపడదాము రా అని చెప్పని గట్టిగా పట్టుకుంటే, దేవుని ఆజ్ఞలను దేవుని యొక్క భయం ఎరిగిన వాడు కదా అంటున్నాడు, నీ యొక్క దాని మీద తప్ప మిగతా అన్నిటి మీద నీ భర్త నన్ను నమ్మి అధికారం అప్పచెప్పాడు. అయితే ఆయన బట్టేనా, ఆయన కంటే ముందు ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తున్నాడు దేవుడు. ఆయన బట్టి, ఎవరు? దేవుణ్ణి బట్టి ఇంత ఘోరమైన పాపని ఎలా చేయగలను అని చెప్పని ఆ వస్త్రం ఆమె చేతిలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూలవాక్యంలో ఉన్నాం మనం. ఆమె వచ్చి చెబుతుంది, ఆ హెబ్రీడు అనేవాడిని ఒకటి తెచ్చేవాడు, నన్ను హేళన చేశాడు, ఇలా అవమానపరిచాడు, నా ముందుకు వచ్చి అట్లెట్ చేశాడని చెప్పి. ఇప్పుడు ఆమెను పాడు చేయకపోతే ఆమె వస్త్రం ఈ యోసేపు చేతిలో ఉండాలి. ఏమేం చేసింది? అడ్డ కట్టుకుంటే అడ్డగుడ్డ పట్టుకొని లాగింది, ఆ వస్త్రాన్ని చూపించింది, చూడని చెప్పని. పోతీఫర్ ఏం చేయాలా? ఇది కరెక్ట్ కాదని చెప్పని అనుకోవాలి. తన భార్య తేడా అన్న సంగతి పబ్లిక్లో ఎక్కడ కూడా నవ్వులు పాలు కాకుండా ఉండటానికే యోసేపుని తీసుకెళ్ళి బంధించి చెరసాల్లో పడేశాడు. ఈరోజు చాలామంది ఉన్నారు, మాది తప్పు, మా పిల్లలదే, లేదా నా భార్యదే, మా ఆయనదే తప్పు, లేదా నా కొడుకుదే తప్పు, నా మనవడిదే, మనవరాలదే తప్పు అని చెప్పని యథార్థ హృదయంతో భూమి మీద ఎవడూ చెప్పడు. ఇది వాస్తవం. ఏకాడిగా తప్పు కప్పి పెట్టుకోవటానికి, ఇగో చూసావా నన్ను చూసి ఇలా అలా అని చెప్పి అన్నారని చెప్పని ఇలా పక్కనోడి మీద నిందా ప్రచారం చేయటమే తప్ప యథార్థంగా ఉన్నదన్నట్టు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. నేను చాలామంది దైవజనుల దగ్గర చూశాను, ఇది తప్పయ్యా, ఇది సరి చేసుకోమంటే అండ్ ఒక అబ్బాయి, నాకు తెలిసిన ఒక అబ్బాయి కాలు మీద కాలు వేసుకొని బైబుల్ చదువుతుండు. నేను అన్నయ్యా, కాలు మీద కాలు వేసుకొని బైబుల్ చదువుతున్నా, కాలు మీద కాలు వేసుకొని
ఆ అడ్డంగా మడతేస్తాడుగా కాలు, ఆ కాలు మీద బైబిల్ పెట్టుకొని చదువుతాడు. నాకు పిచ్చ కోపం వచ్చింది. కంట్రోల్ అయ్యి, అయ్యా అలా చదవకూడదు, బైబిల్ గ్రంథం అంటే చాలా పవిత్రమైంది, అలా చదువుతాయిందంటే ఫలానా దైవజనుడు చదువుతుండు, ఆయన చూసే నేను నాకైతే ఒఫిరాయ్ గారు చెప్పినటువంటి ఒక సాక్ష్యం విన్నాను. ఆయన నిద్రపోయేటప్పుడు కాళ్ళ కింది భాగంలో ఆ పైన ఏడన్న బైబిల్ ఉంటే ఎమ్మడిని లేచి, ఏడాడ నా కాళ్ళ కింద బైబిల్ ఉంది, దాన్ని తీసేయండి తీసేయండి అని చెప్పి అడిగి మరి తీసి పక్కన పెట్టుకొని మరి కొనుక్కుంటాడు. బైబిల్ చదివేటప్పుడు అయ్యా నా తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసును, ఈ చేతులను, కళ్ళను, నా శరీరాన్ని, నా కాళ్ళను ఎక్కడెక్కడ తిరిగి ఏదేదో చూస్తుంటా, ఈ చెవులను నీ సిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచాయని చెప్పని నిలువు మోకాళ్ళ మీద ఉండి వాక్యం చదువుతాడంట ఆయన. ఇప్పటికీ ఉందంట అదే అలవాటు. 67 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి. ఇప్పటికి కూడా నిలువు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన ఒక అరగంట పాటు చేసి దాంట్లో భాషల ద్వారా దేవుని మహింపరచుకొని, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డానను నిశ్చేత వచ్చిన తర్వాత బైబిల్ చదివేవాడంట. అలవాటు ఉంది. నేను అప్పుడు గమనించాను, చాలామంది కాలు మీద కాలు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటిస్తున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటున్నాం, కానీ నీ దృష్టిలో పరిశుద్ధ గ్రంథమైన యేసు ప్రభు వారైనా నీ యొక్క స్థాయి కంటే చాలా తక్కువ అని చెప్పని అర్థం. కాలు మీద కాలు వేసుకొని మరి చదువుతున్నావంటే నువ్వు ఎంత అపవాదికి అవకాశం ఇచ్చావో గుర్తుపెట్టుకోవాలి. కలెక్టర్ ముందు పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా? ఎంఆర్ఓ దగ్గర, ఎండిఓ దగ్గర, లేదంటే ఆర్ఐ దగ్గరనో, విఆర్ఓలు అని ఉన్నారు, లేదా సచివాలయంలోనో పై అధికారి దగ్గర పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చోగలుగుతావా? పోలీస్ స్టేషన్కి పోయి కాలు మీద కాలు వేసుకొని ఎస్ఐ ముందు కూర్చో, కానిస్టేబుల్ ముందు కూర్చో, ఎగాదిగా చూస్తాడు, ఒక్క దెబ్బతో కాలు కింద కూర్చుద్ది. అంటే యేసు ప్రభు నీ ముందు లేడు కాబట్టి, ఆయన చోట కాబట్టి నువ్వు కాలు మీద కాలు వేసుకొని వాక్యం చదువుతావు. పరిశుద్ధ గ్రంథాన్ని కాలు మీద కాలు వేసుకొని ఆ కాళ్ళ మీద పెట్టుకొని ఎంత ఒళ్ళు బలిస్తే ఆ పని చేస్తున్నా అర్థం కావాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథానికి విలువిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం చదివే దాంట్లో పద్ధతినిస్తావో, ఒక విలువ, ఒక స్థానం ఇస్తావో, అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. కనీసం పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు కుర్చీలో కూర్చొని అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులైతే కుర్చీలో కూర్చొని చదువుతా, కామన్గా కాలు మీద కాలు ఇట్లా వేసుకుంటాంగా, ఒకళ్ళు కాళ్ళు ఊపుతో చదువుతారు, ఒకళ్ళు కాళ్ళు కింద కాళ్ళు పాదాలు బట్టి కదులుతాయి, కొంతమంది కాళ్ళు మొత్తం కదిలిస్తూ చదువుతూ ఉంటారు. నాకు ఇవన్నీ చూసి దైవజనుడు చెప్పిన మాటను బట్టి భయం వేసి, కాలు మీద కాలు కుర్చీలో కూర్చున్నా సరే, ఎక్కడైనా సరే పొర్రపాటును కూడా ఇది పద్ధతి కాదు. ఏడేడో తిరిగి వస్తూ ఉంటావు, ఏదేదో చేసి వస్తూ ఉంటావు, చివరికి ఆ కాళ్ళ దగ్గర ఉన్న మురికంచాలు కొని తీసుకొచ్చి ఇంట్లో కూర్చుంటావు. ఆడ నువ్వు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మరి బైబిల్ చదువుతావు. ఇది దిద్దుకోమంటే ఎవరికి నచ్చదు. రొట్టె విరుచు కార్యక్రమం జరిగించమయ్యా అంటే అది కూడా ఎవరికి నచ్చదు. అంటే దిద్దుబాటు. ఇది పొరపాటు అంటే కాదు, వాళ్లే తేడని నిందా ప్రచారాలు చేయటం. రొట్టె విరవటం అనేది సస్యమేర. ఈరోజు విశ్వాసులైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా సరే, సేవకులైనా సరే, కుటుంబంలో సరే, ఇది పద్ధతి కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకోమంటే సస్యమేర నచ్చదు. తీరా వాళ్లే తేడా నిందలేసే బ్యాచ్ ఎక్కువయ్యారు. కానీ ఇప్పుడు అదే కనపడుతుంది అక్కడ. ఎప్పుడైతే మనం దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ప్రభుకు లోపడతామో, ఆ చిన్న పొరపాటు కూడా దేవుడు లెక్క కడతాడండి. మోషే చేసిన పని ఏంది? ఆ బండతో మాట్లాడు అన్నాడు. అంతకుముందు బండను కొట్టమండు మొదట్లో. ఇది చివర గడియ. అంటే ఇంకొంత దూరం పోతే యోర్దాను నది పాయలవటం, అవతలకి వెళ్తారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ వ్యతిరేకంగా లేచారు. నీళ్లు కావాలంటే ఏంది ప్రభు అంటే రా ప్రత్యక్ష గుడారంలోకి. మాట్లాడాడు, బాగానే ఉంది. పోయి ఆ బండతో మాట్లాడంటే మాట్లాడకుండా కీర్తనలో మాట రాసి ఉంది, మోషే తన నోటితో కాని మాట పలికినని రాసి ఉంది.
జరిగిన సందర్భంలోనేమో ద్రోహులారా మీకు దేవుడు నీళ్ళు ఇయ్యాలా అని చెప్పని ఆవేశంతో దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి ఆ బండను కొట్టిండు. వెంటనే దేవుడు దిగి వచ్చి, ఇజ్రాయేలీల యొక్క సర్వ సమాజం ఎదుట నా ఆత్మను ఎందుకు గనపరచలేదు? నా మీద నువ్వు తిరుగుబాటు చేసావు మోషే, ఆ యోర్దాను దాటవు, నువ్వు ఆ కొండెక్కి చచ్చిపోవాలా, ఇక అయిపోయింది, చాలు మాట్లాడమాక. సరే ప్రభు అని సైలెంట్ అయ్యాడు. అంత కోప్పడుతాడు. ఈ చిన్న పొరపాటే కదండి. ఆకానైనా వాడు ఏం శపితమైన చిన్నదేగా తెచ్చుకుంది, ఆ వస్తువైనా ఆ వస్త్రమైనా. రాహేలు తెచ్చుకున్న పోత విగ్రహం చిన్నదేగా. యాకోబు తెలియదు, ఒకటే మాట అన్నాడు, ఆ బొమ్మ ఎవడి దగ్గర ఉంటే వాడు చచ్చడిపోవాలి. లేయా పితరుల స్వాస్థ్యమైన అబ్రహాం కొన్నటువంటి శారాన్ని పాతి పెడతాను కొన్న సమాధుల్లో పూడ్చిపెట్టబడింది. ఆ తోటలో, ఆ పొలంలో. రాహేలు మాత్రం ఏడ పూడ్చివేయబడదు, ఆ సమాధి ఎక్కడ ఇప్పుడుకు తెలియదు. కానీ రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు. కారణం, దేవుడు పక్కన పెట్టాడు ఆ చిన్న పోత విగ్రహాన్ని బట్టి. ఇప్పుడు ఆమె పరలోకంలో లేదంటే ఉంది. యేసుప్రభువు మరణించిన తర్వాత నరకం, పాతాళం, పరదేశని భూమి కింది భాగంలో ఉన్నాయి. చెరను చెరగా కొనిపోబడిను అని చెప్పని కీర్తనలో ఉంది. అలాగనే పత్రికల్లో కూడా పౌలు భక్తుడు ఉటంకించి మళ్ళీ చెప్పాడు. 3 రోజులు ఆడుండి మొత్తానికి సువార్త అందించి చెరను చెరగా మధ్యాకాశాన్ని తీసుకెళ్ళాడు పరదేశం. మరి వాళ్ళు మొత్తం ఒడ్డునెక్కారు. ఇప్పుడు నీకెవరున్నారు ఒడ్డును పడటానికి? ఏమి లేదు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరకు వచ్చాడు, మొత్తం ఒప్పిస్తాడు, సరిచేయబడాలి. సరిచేయడానికి నువ్వు ఒప్పుకోపని ఏదో ఒకటి వాడి మళ్ళీ నిన్ను సరిచేస్తాడు ఖచ్చితంగా. అప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. పోతీఫరు తన భార్య యొక్క తప్పును కప్పెట్టుకుంటున్నాడు. కానీ ప్రభు మాత్రం ఆకాశమంతా కన్నేసుకొని చూసి చెరసాల్లో పడ్డ యోసేపును గమనిస్తూనే అక్కడ నమ్మకంగా ఉన్నాడు. ఏంటయ్యా అని చెప్పంటే 109వ కీర్తనలోనే ఉందన్నమాట. సంఖ్యళ్ళు బాధించని అంట ఆయన్ని. సంఖ్యళ్ళు బాధిస్తే దేవుడు చెప్పినటువంటి ఆ మాట త్వరగా నెరవేర్చాలని చెప్పని ఆయన ఆతురపడ్డాడంట. 105వ కీర్తన 18వ వచనం 17-18 చూస్తే, యోసేపు దాసుడిగా అమ్మబడిన వారు సంకెళ్ల చేత అతన్ని కాళ్ళను నొప్పించిరి, ఇనుము అతన్ని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుచుండెను. ఒకవేళ దేవుని చిత్తం లేదా నాకు బయలుపరచబడింది ఇది సంగతి అని చెప్తా ఉంటే, దాని విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా నిలబడి ఉంటావు అన్న విషయంలో కూడా ఆయన నిన్ను అన్ని విధాల పరీక్షించుకుంటూనే ముందుకు నడిపిస్తాడు. పరీక్షించబట్టమే కాదు, దానికి తగ్గట్టుగా ఆశీర్వాదం ఉంటుంది, అధికారం ఉంటుంది, హోదా ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇప్పుడు అవమానించిందని సంఖ్యలతో లోపల పడేస్తే అక్కడ ఇద్దరు, పానదాయకుడను భక్ష్యకారుడు. అంటే పానదాయకుడు అంటే ముందు వాడు ద్రాక్ష రసమైన నీళ్ళైనా తాగి బాగుంది, వాడు చావలేదు అనుకున్న తర్వాత రాజుగారికి ఎత్తారు, వాడు పానదాయకుడు. రెండోడు భక్ష్యకారుడు అంటే తినేడు, భక్ష్యం అంటే తినట. రాజుగారికి పెట్టేది ఏదైనా సరే ముందు ఈడు తినాలా. ఈడు పోయాడు అనుకో, దాంట్లో విషం ఉంది, ప్లాన్ వేసాడు ఎవడో. ఈడు బాగానే ఉన్నాడు అనుకుంటే రుచి అయినా, ఉప్పు అయినా, కారమైన అన్నిటికీ వాడే బాధ్యుడు. పానదాయకుడే తాగే విషయంలో, భక్ష్యకారుడేమో తినే విషయంలో. వీళ్ళిద్దరిని తీసుకుపోయి జైలు వేశారు. ఇద్దరు పొరపాటు చేశారు. వాళ్ళకి కళ్ళు వచ్చింది ఇద్దరికి ఒకే రీతిగా, అయితే వేరుగా. వాళ్ళ కలభావాలు చెప్పారు, వెళ్ళిపోయారు. ఒకడేమో చచ్చాడు, ఒకడేమో రాజుగారు పక్కనే ఉండు. ఒకరోజు రాజుగారి కల వచ్చేలా చేశాడు. అప్పుడు వీడి గుర్తొచ్చింది. పోయేటప్పుడు ఏసేపు చెప్పాడు, అయ్యా నన్ను రాజుగారికి చెప్పండి మంచోండి అని, మీ దగ్గర ఎట్ట నమ్మకంగా ఉన్నానో మీకు తెలిసిందిగా, దయతో చెప్పండి అంటే వీళ్ళు మర్చిపోయారు. ఒకడు చచ్చాడుగా, ఒకడేమో ఆ భయంతో ఉండి నన్ను ఎప్పుడు లేపుచుడు ఏమైద్దో నన్ను. చివరికి ఒక రోజు వచ్చింది, దేవుడు జోక్యం చేసుకొని కరువు అనే దాన్ని తెచ్చాడు. కట్ చేస్తే అప్పుడు గుర్తొచ్చింది, అయ్యా మాతో పాటు చెరసాల్లో మాకు అన్ని ఉపచారాలు చేయడానికి ఒక యోసేపు అనేవాడు ఉంచావుగా, వాడు చెబుతాడు ఏ కలభం, అయితే పట్టరండి. అప్పుడు దాకా చింపిరిగా ఉన్నవాడిని కాస్త ఫ్రెష్గా స్నానం చేశారు, మంచి వస్త్రాలు వేసి, క్రాప్ చేసి, అంత
అంగరంగ వైభవంగా తెచ్చి రాజుగారి ముందు పెట్టి కళ చెప్పాడు, దాని భావం చెప్పాడు. నీకు నచ్చిన నేను నిలబెట్టుకొని ఆ పని జరిగించుకుని అంటే ఎవరున్నారేంది, నువ్వే ఇంకా చెప్పని నిలబెడిచి ఆడకొచ్చిండు. యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. 10 మంది అన్నలకైనా తండ్రికైనా కలిగిన సమస్త యావచ్చుకైనా 71 మందికి ఇజ్రాయేల్ సంతానం ఐగుప్తుకు వచ్చినప్పుడు 71 మంది, ఓ చోట 70 మంది రాసి ఉంటుంది. ఎంతన్నా కానీ ఆ వచ్చిన వాళ్ళకి కానీ పని వాళ్ళకి కానీ పశువులకు కానీ మొత్తానికి దిక్కయ్యాడు యోసేపు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఐగుప్తు సంస్థానానికి చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలకు ఆహారం పెడతానికి, పొదుపుగా వాడటానికి, ఉన్నత జాగ్రత్త చేయడానికి సైతానుగాడు అనుకున్నాడు అయిపోయింది, ఈయన లోపలేసి అంత అయిపోయిందని. కానీ నా ప్రభు ప్రధానమంత్రిగా తెచ్చి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. తనకంటూ ఒక జీవితాన్ని చూపించాడు. ఆ తర్వాత తండ్రిని చేర్చాడు. తండ్రి అంటున్నాడు, యోసేపా నీ బిడ్డలేరా అంటే, ఇదిగో నాన్న వాళ్ళని ఆశీర్వదించంటే 2 చేతులు మారుచుండు, పిల్లలు కూడా మారుచుండు యోసేపు. కాదని యాకోబు ఒక రకంగా పెడతాడు. అంతా గమనించి యాకోబు కావాలని ఆశీర్వదించి చివరిగా తన బిడ్డను నొచ్చుకోకుండా ఉండటానికి ఆ ఇద్దరిని హత్తుకొని, అయ్యా ఈ ఇద్దరు నా పిల్లలురా, ఇంక తర్వాత పుట్టేవాళ్ళంతా నీ వాళ్ళే అని చెప్పని ఆ ఇద్దరికి వీళ్ళందరూ 11 మందే కదా. దేవుని సంకల్పం ఏంది? 12 మంది ఆ పునాదులు గల పట్టణానికి 12 గుమ్మాలు. ఆ పునాదులు గల పట్టణం విషయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి ముందుకు సాగాడని హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. అది నెరవేర్చబడాలంటే ఈ యోసేపు యొక్క 2 పిల్లలను తీసుకున్నాడు. ఆ ఒక్క గోత్రాన్ని 2 విషయంలో అర్ధగోత్రాలుగా చేసి కలగలిపి 12 మంది సంతానంగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసే ఈయన ఆశ్చర్యంగానూ మనకు అంతుబట్టనట్టుగానే ఉంటాయి. ఈ మాటలు వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు ఏది చెప్పినా అసాధ్యంగా కనపడ్డా నువ్వు అడుగులు వేయి నమ్మి, దేవుడేదో తన ప్రణాళిక చొప్పున నా బిడ్డను కోరుకుంటున్నాడు అందుకే ఇలా పిలుస్తున్నాడని అడుగులు వేయి. దేవుడేదో నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో దేవుడు అనుకున్నది ఏదో జరగబోతుందని అడుగులు వేయి. ఆయన చెప్పిన మాటకు ముందుకు నడువు. ఆయన చెప్పిన దాని విషయంలో నిలబడు. ఆశీర్వాదాన్ని చూస్తా. నేను అనుభవించి చెబుతున్నా ఈ విషయం. నా ప్రభు చెప్పినట్టు అడుగులు వేస్తే అస్సలు నేను నా బ్రతుకులో ఊహించలేని స్థానంలో నేనున్నా. ఇప్పుడు నా చుట్టూ నన్ను చూసుకున్నప్పుడు ఆ బలిపీఠం, అక్కడ ఆ ప్రార్థన చేసేవాడు ఒక్కడు 100 మంది సేవకులు సమానం కదా. ఇదే డైలాగులు చెప్పే దైవజనులకైనా సంఘ బిడ్డలకైనా. కానీ ఈరోజు ఆడున్నా పాటలు రాస్తున్నాను, ఆయనే రాపిస్తున్నాడు. పరిచారకుడు ఉన్నప్పుడే 100లో పాటలు రాయించాడు. సేవలోకి వచ్చిన తర్వాత అదే రీతిగా 100లో పాటలు రాయిస్తాడు. ఇప్పుడు పుస్తకాలని నేను ఊహించాల పుస్తకాలు ఇప్పుడే రాపిస్తాడని. బాగా మొత్తం సేవకులు అంతా ఉండగానే జామ్గా అప్పుడెప్పుడో చేపిస్తాడని. మరి విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి అన్నీ. నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలనే రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రక్షణలో కూడా నీ కోసమే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. నిన్ను బహుగా ప్రేమించి నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని అన్ని విధాలు ఆశీర్వదించాలనే, నీ తెగ యావచ్చు అంటే నీ జాతి ప్రజల మొత్తాన్ని ఆశీర్వదించాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను బట్టి నీ జాతి వారి అందరికీ, నీ కుటుంబం వారి అందరికీ, నీ బంధువులందరికీ మంచి పేరు వచ్చేలాగా, మా ఓడండి, మా అమ్మాయి అండి అని చెప్పని చెప్పుకునేలాగా నా ప్రభు నిన్నెంతో ప్రేమించి మరి పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాటకు లోబడండి. ఆయన అనుకున్న దానికి సహకరించండి. ప్రభు ఆశించిన ఆశీర్వాదాన్ని మీరు ఊహించని రీతిగా అనుభవించుదురు. అలాగ ప్రభు కృపను బట్టి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ లేఖన కాంతిలో నుంచి నాతో మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా, ఇదిగో నువ్వు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవా నువ్వేదో గొప్ప ప్రణాళిక కలిగే మమ్మల్ని పిలుస్తున్నావు. ఆ ప్రణాళికకు నా జీవితంలో 16 సంవత్సరాల తర్వాత నీ ఉన్నతమైన ఆశీర్వాదం నేను పొందాలంటే మొట్టమొదటిగా నా పితరుల వల్ల వచ్చిన శాపం కొట్టివేయబడాలని 16 సంవత్సరాల వివాహాన్ని అట్లా ఆపావు. ఎప్పుడైతే ఆ శాపం నుంచి బయటపడ్డాను, ఇదిగో తండ్రి ఉన్నతమైన ఆశీర్వాదం వైపుగా నడిపిస్తున్నావు. జీవిత భాగస్వామి విషయంలో అపవాది ఇదిగో తండ్రి ఏదో నీ ప్రణాళికను పాడు చేయాలని చూశాడు, కానీ నీ ప్రణాళిక ఏం పాడుగా లేదని కూడా ఈరోజు మాట్లాడుతున్నావు.
మనుషులకు దేవుడు చెప్పే మాటలు చేయమన్నదంతా అసాధ్యంగా కనపడుతుంది, కానీ ఇదిగో దేవునికైతే సమస్తం సాధ్యమని మరొక్కసారి దేవా నా విశ్వాసాన్ని బలపరుస్తున్నావు, నిరీక్షణను బలపరుస్తున్నావు. నీ మీద ఆనుకునే విషయంలో ఇంకా గొప్పగా ఉండాలని కూడా దేవా ఇలాగా నీ వాక్యోప కాంతిలో నుంచి దేవా ఇదిగో తండ్రి నాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వాక్యము ద్వారా ఎందరితో మాట్లాడుతున్నావు వారందరినీ కూడా ఆశీర్వదించండి. నీ చిత్త ప్రకారం అడుగులు వేయడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు. విన్న మాటలను బట్టి ఎంతమంది సరిచేయబడి నీ పాదాలు పట్టుకుని మొరపెడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు. దేవా ఇక ముందు వినబోతున్న వారి విషయంలో నువ్వు అనుకున్న కార్యం జరిగించండి. నీ చిత్తం నెరవేర్చమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు. నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నావు. కనికరించమని నీ కార్యంలో జరిగించమని మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తిని సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం, లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూపించి సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని నీ సంతోషం పరిపూర్ణ త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మార్చండి అయ్యా. మా కోసం ప్రార్థించండి అని అడిగిన ఆ రీతులుగా అడిగిన వాళ్ళు మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని నీ ఎదుట మొరపెడుతున్నాడు. అందరి అవసరత అక్కరత నీ కృపచేత యేసునామములో తీర్చబడునుగాక. నా కోసం పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా ఉపవసించి ప్రార్థిస్తూ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు ఇత్యాది అనేక రకాల ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, దర్శించండి. రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి నడిపించండి. అన్ని విధముల చేత ప్రభు బిడ్డలందరినీ ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి దేవా. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించు దేవా. నీ ఇదిగో తన పుస్తకాల రచన విషయంలో కావాల్సిన ధనం, పాటల రచన కావాల్సిన ధనం, అన్ని విషయాలు కృపద ఒట్టి చేతులతో సహాయం చేయండి అయ్యా. నీవే చోటు నడిపించి నీ నామాన్ని గనపరుచుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ చేతులకు నన్ను మమ్మల్ని 2 తిమోతి 1:12 అప్పచెప్పి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే నీ ప్రార్థనలు ఏకీపించిన ఇక ముందు ఏకీపించబోతున్నా అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్యకు ప్రారంభించబడిన సంఘాలకు సంఘ బిడలకు ఆయా గృహాల్లో సేవకు సహకరిస్తున్న బిడలందరికీ ప్రభు ప్రేరణ చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులకు సంఘ పెద్దలు పరిచయ విశ్వాసులకు సోషల్ మీడియా ద్వారా వాక్యాలను బలపడుతూ వెంబడిస్తున్న వారికి ప్రార్థన చేస్తున్న వారికి ఉపవాస ప్రార్థన చేస్తూ వ్యక్తిగత అన్ని విధాల ప్రార్థన చేస్తున్న వారికి అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సంఘ బిడలకు సంఘాలకు కుటుంబ సభ్యులకు కలిగిన సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలం ప్రభు కృప తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రభు యేసు రక్తమునకేచి ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకర మాంత్రిక అవి ఏవైనా సరే దేవ ఆదివారం అమావాస్య టార్గెట్ పెట్టి ఈడు వాడు ఏదో మొత్తం ఏదో చేయాలని చెప్పాను. అవి ఏవైనా వాటన్నిటికి కూడా అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగా. వాటిని ఆశ్రయించిన వారు చేసిన అందరినీ చేతులుగా యెహోవా యుద్ధము యెహోవా. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్.